అందరికీ నమస్కారం అండి. తెలుగువారి సంవత్సరాది ఉగాది సందర్భంగా మన అందరం కూడా పంచాంగ శ్రవణం వింటూ ఉంటాం. అయితే మనందరికీ ఎక్సైట్మెంట్ ఏంటంటే ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం నా జీవితం ఎలా ఉంటుందో అనే ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. అది జరిగినా జరగకపోయినా చూడాలనే ఒక ఆతృత అయితే ఉంటుంది ఖచ్చితంగా. అందులో కొంతమందికి కొన్ని కొన్ని కనెక్ట్ అవుతూ ఉంటాయి. కరెక్ట్గా చెప్పాలంటే రాసులు పాదాలు వాళ్ళు పుట్టిన టైంని బట్టి చాలా మందికి అనుకున్నట్టుగా కూడా జరుగుతూ ఉంటుంది. టుడే ఈజ్ అ స్పెషల్ గెస్ట్ వారాహి ఆస్ట్రాలజీ నుంచి సూర్య గారు మనతో పాటు ఉన్నారు. మరి కొత్త సంవత్సరంలో మనందరికీ ఎలా ఉండబోతుందో ఆయన అడిగి తెలుస్తుందాం. సూర్య గారు నమస్కారం. అక్క నమస్కారం అక్క, ఎలా ఉన్నావు? సూపర్ గా ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అడ్వాన్స్ హ్యాపీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా థ్యాంక్స్ అక్క. కానీ అందరూ చెప్పేది ఏంటంటే ఈ తెలుగు సంవత్సరాది పేరే పరాభవ నామ సంవత్సరం అనేది. అన్ని పరాభవాల లేకపోతే పరాభవాలు లేకుండా ఉంటుందా మా జీవితం అనేది? అంటే లెర్నింగ్ ఫ్రమ్ మిస్టేక్స్ ఇది. అంతేనా? ఎందుకంటే జూపిటర్ ట్రాన్సిట్ క్లియర్గా ఉంది, అంటే గురుడు ట్రాన్సిట్ 4th హౌస్లో ఉంది కదా. కొన్ని రాశులకు హంసయోగాలు పట్టున్నాయి ఈ ఏడాది అయితే. సో దట్ విల్ బి బెనిఫిటబుల్. నేను చెప్తా ఈ రాశుల గురించి. తప్పకుండా. కొన్ని నేను వీడియోలు చూసాను యాక్చువల్లీ. ఈ రాశుల వారికి 2026 అద్భుతం అని చెప్తున్నారు. బొంగేం కదా, అలా ఉండదు. రైట్, అలాంటివి లేవుంటారు. సరే అయితే ఉండవు అవన్నీ మామూలు తమ్మునేల్స్ కోసం చేస్తారు వీడియోలో, అంతే కదా. చెప్తే నేను రోజు చేసుకోవచ్చు. అదే రైట్. సరే అయితే మొదలు పెట్టండి. అయితే ఎక్కడి నుంచి మొదలు పెడతారు? మేషం నుంచి వెళ్దాం. సో మేషం ఫస్ట్ కాబట్టి ఈగర్గా ఉండరు. సో మేషానికి ఈ సంవత్సరం ది బెస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ సంవత్సరం అన్ని రాశులకి కూడా ఇంపార్టెంట్ టైం పీరియడ్స్ చెప్తాను. ఇది కొంచెం చాలా జాగ్రత్తగా వినాలి. ఏదో ఉగాదికి పంచాంగం చేస్తున్నాం కదా, ఏదో కలిసి వచ్చేద్ది ఓడబుడిచేద్ది. మోడీ జీవితంలో ఎన్నో గదులు వెళ్ళిపోయినాయి, చిరంజీవి గారి జీవితంలో ఎన్నో గదులు పోయినాయి. ఉగాదికి అవమానాలు లేకపోతే రాజ్యపూజ్యాలు ఈయన ఎత్తుకుంటూ కూర్చోండి మన జీవితం పోతుంది. వాళ్ళు అలాగే ఉన్నారు కదా. సో ఉగాదిలో ఎవడకి గెలిచి వస్తే ఇప్పుడు 5 సంవత్సరాలు ఉంటుంది అక్క గవర్నమెంట్ పదవి. 5 సంవత్సరాల్లో 5 ఉగాదులు చేసుకుంటారు. ఏమైనా మారిపోతుంది సీఎం? అలా ఏం మారదు కదా. ఇప్పుడు జగన్ గారు చేసుకుంటే అయిపోతుంది సీఎం. ఏమి ఉండదు అవమానాలు లేకపోతే వేరే ఇవన్నీ కూడా లైఫ్లో అడ్జస్ట్మెంట్. గోచారం అనేది దేనికి, నువ్వు ఏ ఫ్రేమ్ అయితే ఉన్నావో ఆ ఫ్రేమ్ నీ జాతకంలో బలం ఉన్నదంటే గోచారం తోడవుతుంది. అంతవరకు పనిచేయదు. నీ జాతకంలోనే బలం లేదు, నీ దశలో బలం లేదు, గోచారం వచ్చినప్పుడు ఇంకా పిండేద్ది అది. సో ఇలా ప్రిపేర్ అవుతుంది తప్పించి ఎక్కడో దగ్గర బలం ఉండాలి కదా. ఈ సంవత్సరం పర్టికులర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే అన్ని రాశులకి కూడా, ఇది మేషానికి సంబంధించి కాకుండా అన్నిటికీ కూడా ద టైం పీరియడ్ వచ్చి జూన్ నుంచి అక్టోబర్ వెరీ బెస్ట్ పీరియడ్. అక్కడ నుంచి గురుడు పూర్తిగా కర్కాటకంలోనే ఉంటున్నాడు. అంటే సింహానికి వెళ్ళకుండా ముందు ఈ మిథునం నుంచి పరిపూర్ణంగా కర్కాటకంలో ఉన్నాడు. గురుడు ఎప్పుడైతే కర్కాటకంలో ఉన్నాడో దట్ ఈస్ వెరీ వెరీ పాజిటివ్ సైడ్. మేషానికి వచ్చి ప్రాపర్టీస్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు, ప్రాపర్టీస్ మీద ఎక్కువ దృష్టి సారించిన వాళ్ళు, ఈ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఈ వర్క్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు. లేదా సర్జరీ కానీ, హాస్పిటల్స్ రిలేటెడ్ కానీ, ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ, ఆయుర్వేదిక్ స్పెషలిస్టులు, ఇలాంటి మెడికల్ రిలేటెడ్ అంతా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఎక్కువగా వీళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళకి ప్రత్యేకించి, లేకపోతే మోస్ట్ ఆఫ్ ది కైండ్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ మార్స్ రిప్రజెంటేషన్ బిజినెస్ రిలేటెడ్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ మీద వెళ్తూ ఉంటారు వీళ్ళందరూ. సో ఇలా సివిల్ ఇంజనీర్స్ కానీ ఇలాంటి ఎవరైనా ఉన్నా, ప్రాపర్టీస్ రిలేటెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫ్యాంటాస్టిక్గా పనిచేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ ఎస్టేట్ జోన్స్లో ఉన్న వాళ్ళు చాలా బాగా పనిచేస్తుంది. ఎడ్యుకేషన్ ఎవరైతే విదేశాలు వెళ్దాం ఈ కాలం ఉన్నది కదా, న్యూ రీసెట్టింగ్ అని చెప్పేసి కొత్త కోర్సెస్ చేసుకోవాలన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. సో ఇక మ్యారేజ్లు ఇవన్నీ నేను మ్యారేజ్ కట్టడం అనేది లాస్ట్లో చెప్తాను. మెయిన్ ఎప్పుడు చేసుకోవాలంటే సంవత్సరం అంతా పనిచేసేది మీకు ఏమీ నెక్స్ట్ ఉగాది దాకా, ఓన్లీ అక్టోబర్ నుంచి అండ్ జూన్ టు అక్టోబర్ దిస్ ఇస్ ద వెరీ ఫ్రేమ్ మంచి పీరియడ్. ఇది మొత్తం మీరు నెక్స్ట్ ఉగాది వరకు కూడా ఏది మంచి టైం అని అడిగితే ఈ జూన్ 2 నుంచి అక్టోబర్ మ్యాక్సిమం ఇక్కడ వరకు మేష రాశి అన్నిటికీ అంతే. బట్ మేష రాశికి హంసయోగాలు ఉంటాయి. మేష రాశికి హంసయోగం, కొన్ని రాశులకి హంసయోగాలు ఉన్నాయి, అందులో మేషం ఒకటి. సో మేష రాశికి సంబంధించి ఎంతకన్నా డీప్ డౌన్ డీటెయిల్స్లో మీకు ఏలినాటి శని నడుస్తుందని చాలా వీడియోలు చేస్తారు. మేన రాశిలో ఏలినాటి శని ఉన్నది కదండి. ఏలినాటి శని మమ్మల్ని ఒక్కడనే కాదు బాబు, శని వక్రించి నడుస్తున్నాడు. అది జూన్ 2 నుంచి డిసెంబర్ 11వ తారీఖు దాకా ఉన్నది. అందరికీ వాయింపు అయిపోద్ది. సాటర్న్ అనేది మామూలుగానే పనిష్మెంట్ ప్లానెట్, డిలేడ్ ప్లానెట్. శని వస్తున్నాడంటే రకరకాల వీడియోస్ చేస్తూ ఉంటారు, ఆ భయాలు ఉంటాయి. జనాలు కూడా దాన్ని ఫీడ్ చేసుకున్న లోపల చాలా ఇబ్బంది పడుతున్నాం అన్నట్టుగా ఏలినాటి శని వచ్చేసిందండి. ఆయన నిజంగా ఏదో జాతకం చెప్పేసినట్టే అన్నీ తెలిసిపోయి ఏలినాటి శని వచ్చేసిందని అంటే ఏదో మా ఇంటికి మామయ్య వచ్చినాడు అంటే మా మామయ్య గారు వచ్చారని చెప్తుంటారు. సో అలాగా ఏలినాటి శని గురించి అని కాదు, కానీ విదేశాల్లో ఉన్న వాళ్ళకి ప్రత్యేకించి మేషరాశికి సంబంధించి 1000 స్థానాలు నడుస్తుంది కదా. విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఎవరికన్నా కొంచెం టైట్ షెడ్యూల్స్ ఉంటాయి, కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఇంకొక విషయం చెప్తాను, ఈ ఓవరాల్ గ్లోబల్గా బై డిసెంబర్ లోపున ఎకనామికల్ లాసెస్ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అండ్ 1 more item, ఫ్రమ్ జూన్ టు డిసెంబర్ కొంచెం ప్రపంచం అతలాకుతలు అంటారు కదా, ఆల్రెడీ చూస్తున్నాం, దుబాయ్లో చూసాం. ఇంకా ముందు ఇంకా చాలా ఘట్టాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అత్యంత జాగ్రత్తగా ఉండండి. మేషరాశి వాళ్ళు జాబ్స్ కోసం ప్రయత్నించేలాగైతే కొంచెం ఇబ్బంది పడతారు. మీకు ఏమైనా జాబ్స్ కావాలనుకుంటే జూన్ 12వ తారీఖు లోపునే చేసుకునే ప్రయత్నం చేయండి. ఆఫ్టర్ జూన్ ఇబ్బంది అవుతుంది.
టైట్ ఉంటుంది నాకు శని వక్రించినట్టు డిసెంబర్ 11 దాకా ఉంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంటే 2027 జనవరి నుంచి కొంచెం బాగోవడానికి ట్రై చేయొచ్చు. ఇదంతా కూడా ఇమాజినేషన్. గోచారం కేవలం 2% మాత్రమే పనిచేసేది, పట్టుకోలేదు మొత్తం నిజాలని కాదు. జ్యోతిష్యం అనేది కేవలం బహుశా అనే మాట మీద వెళ్తుంది, పర్హాప్స్ అనే మాట మీద వెళ్తుంది. దీన్ని నమ్మాలని రూల్ లేదు. మీ వ్యక్తిగత జాతక చక్రంలో ఒక 98% ఏదన్నా తోడుంటే ఇది 2% పనిచేసి 100 అవుతుంది. అసలు మన జాతకంలోనే ఏం లేదనుకో, అవును, ఇది 2%లో మిగిలిపోద్ది. కరెక్ట్. మేషానికి సంబంధించి జాబ్ రిలేటెడ్. ఇంకా మ్యారేజెస్ అంటావా, మ్యారేజెస్ కన్నా పిల్లల విషయంలో ఎవరైతే కన్సీవ్లకు దగ్గరగా ఉన్నారో, జాతకంలో పంచమంలో కేతు ఉన్నాడు, కన్సీవ్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. గండాంత పొజిషన్ పడుతుంది. గండాంత అంటే నీటి కారకత్వ రాశి నుంచి అగ్నికారకత్వ రాశికి వెళ్ళడం గండాంత అని చెప్తారు. గురుడు ఎప్పుడైతే గండాంత అంటే అక్టోబర్ దగ్గర నుంచి, అంటే అక్టోబర్ నవంబర్ మధ్యలో ఇంచుమించుగా లైక్ అక్టోబర్ 27 నుంచి లైక్ నవంబర్ ఈ 7th 3rd ఆ టైం వరకు కూడా ఆ పీరియడ్లో గండాంత పొజిషన్లో ఉంటాడు. కన్సీవ్లు కానీ లేకపోతే ఆపరేషన్స్ పెట్టుకున్న పిల్లలు కనాలని, లేకపోతే చదువులకు సంబంధించి విద్యాభ్యాసాలకు సంబంధించి ఏ శుభకార్యానికని చాలా ఇబ్బంది కలుగుతుంది. ఎలాంటి శుభకార్యాలు ఈ టైంలో చేసుకోకూడదు. ప్రత్యేకించి కిడ్స్ రిలేటెడ్గా, ఎడ్యుకేషన్ రిలేటెడ్గా. అంటే అన్ని రాసులకి అంటున్నారు, అంటే అందరికీ గండాంత అదే పొజిషన్ ఉంటుంది. కాకపోతే అక్టోబర్ 27 నుంచి నవంబర్ 3 ఈ సందర్భంలో గండాంత పొజిషన్స్ ఉంటాయి. ఆ 7 days వెరీ వెరీ ప్రైమ్. ఈ సంవత్సరం మొత్తానికి పనిచేయని రోజులు బ్యాడ్ డేస్ అంటే ఈ గండాంత పొజిషన్సే. అందరికీ కలిసి వచ్చే రోజులు ఇది. కలిసి మేష రాశికి అంటే కొన్ని రకరకాలుగా కలిసి వస్తాయి. ఇప్పుడు మేషం ఒకటి, కర్కాటకం ఒకటి, మకరం ఒకటి, తుల ఒకటి, వీళ్ళందరికీ హంసయోగాలు పట్టినాయి. మిగతా మిడ్. నీకు ఒక హంసయోగం ఉన్నది. హంసయోగం నథింగ్ బట్ బృహస్పతికి సంబంధించిన, అంటే బ్రహ్మకు సంబంధించిన, అంటే లాట్ ఆఫ్ నీకు చెప్తాను నేను మకర రాశికి వచ్చినప్పుడు. అలా కాదు, మన మకర రాశి వాళ్ళకి మీరు నమ్మండి. మరి 2 3 వెళ్ళిపోయే ఏలినర్సన్లు, మామూలుగా లేదు జీవితం, హతలాకోతలం అయిపోయింది. అప్పుడు గురుడు మీకు లగ్నాన్ని చూసి లేదు, 12 ఏళ్ళకి ఒకసారి వస్తాడు. మీరు 7 సంవత్సరాల క్రితం గురించి చెప్తున్నారు. ఇప్పుడు 12 ఏళ్ళకి వస్తున్నాడు కదా లగ్నంలోకి. మీకు లగ్నాన్ని చూస్తున్నాడు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మకరాన్ని. పైగా ఆయన ఉచ్చ స్థితి పొందే స్థానం. మీకు మోక్షాధిపతి అవుతాడు. తృతీయం అంటే ఓన్ ఎఫర్ట్స్. ఈ సంవత్సరం బాగుంటుందని చెప్పరాదు. చెద్దకొట్టేత ఒక మేష రాశి వాళ్ళకి అది సంగతి. వృషభం వచ్చేటప్పటికి మేష రాశి టాప్ నక్షత్రం, టాప్ రాశెస్లో ఫస్ట్ రాశి కింద తీసుకుని, ఎందుకంటే హంసయోగాలతో కూడుకుని ఉంది. చాలా విషయాల్లో పాజిటివ్ ఉంటుంది. ఇందాక ఇచ్చిన టైం పీరియడ్స్లో. ఇప్పుడు సేమ్ టైం పీరియడ్స్కి వృషభాన్ని చూద్దాం. వృషభం వచ్చేటప్పటికి మిడ్. ఇప్పుడు వచ్చి తృతీయ స్థానంలో ఉంది. నువ్వు చాలా ఓన్ ఎఫర్ట్స్, చాలా కష్టపడాలి. ఫైనాన్షియల్ పరంగా కొంతవరకు బాగుండొచ్చు, చేసే పనిలో కొంతవరకు కలిసి రావచ్చు. ఇలాంటి కొన్ని పాయింట్స్ ఉంటాయి. కానీ తృతీయ స్థానం అంటే ఓన్ ఎఫర్ట్స్ కాబట్టి చాలా ఎక్కువ స్కోప్ పెట్టాలి. ఎందుకని నువ్వు ఎంత పని చేసినా నీకు లాభస్థానంలో శని సంచారం నడుస్తుంది. ఆడు శని కుదురుగా ఉంటాడు, వక్రించి నడుస్తున్నాడు అని చెప్పాను ఇందాక డేట్స్ కూడా. సో ఇక్కడ జూన్ నుంచి డిసెంబర్ వరకు వక్రించి నడుస్తాడు. ఇలాంటి పాయింట్స్ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందంటే ప్రాబ్లం ఎలా స్టార్ట్ అవుతుంది, ఎంత పని చేసినా సరే నీకు ఆ రిజల్ట్ రావడం కష్టం అవుతుంది. సో నేను అనేది ఆల్రెడీ వృషభరానికి ఒక లక్షణం ఉంటుంది. నేను అదే చెప్తాను, ముందు నుంచి సూదోదలు వెనక నుంచి దెబ్బలు వదులుతారని చెప్పి ఇలాంటి మాట్లాడుతుంటాను కదా. ఆ సేవింగ్ మెంటాలిటీతో ఉన్నప్పుడు ఈసారి మరింత సేవింగ్ ఉండాలి. ఎందుకంటే మీనరాశి మీకు లాభస్థానం అనుకుంటున్నారు, మీరు దాన్ని లాభంగా తీసుకోకండి. శని యొక్క దృష్టి తిన్నగా మీకు కన్యారాశి మీద పడుతుంది, అంటే పంచం మీద పడుతుంది. పిల్లల విషయంలో జాగ్రత్త, దయచేసి పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త, పిల్లల పైన చదువుల పైన పెట్టుబడి జాగ్రత్తగా. వృషభ రాశి వాళ్ళ పిల్లలు, వృషభ రాశి వాళ్ళ పిల్లలు వృషభ రాశుల్లో ఉన్నారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పిల్లలు వృషభ రాశిలో ఉన్నారు, ఎడ్యుకేషన్ కోసం అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టించేసి, వెచ్చించేసి, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టేసి, చంకనాకిచ్చేసే ప్రయత్నాలు చేయకండి. గో ఫర్ ఎ ప్రాపర్ ఎడ్యుకేషన్. నువ్వు ఏది నువ్వు సర్టిఫికేట్ ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఏది కరెక్ట్గా చదువుదాం అనుకుంటున్నావు చూసుకో. ఎందుకంటే శని లాభస్థానంలో వక్రించి నడుస్తున్నప్పుడు యూ విల్ డెఫినెట్లీ వేస్ట్ మనీ ఫ్రమ్ పేరెంట్స్. డబ్బులు ఎందుకు పని చేయకుండా పోతాయి. సో చూస్తున్నాను, నిజంగానే చూస్తున్నాను. ఇంటి నిండా పుస్తకాలే ఉంటాయి, వాళ్ళకు ఎన్విరాన్మెంట్ కావాలంటారు, అన్ని రెడీగా ఉంటాయి, వీళ్ళు మాత్రం చదవరు. అదే డబ్బులు ఖర్చు పెట్టించడం అనవసరమైన లేనిపోయిన మెంటల్ టెన్షన్. అలాగే మీ యొక్క రాశాధిపతి అయిన శుక్రుడు కన్యలో నేర్చబడతాడు. అదే రాశిని శని చూడడం వల్ల హెల్త్ ఇష్యూస్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫోకస్ పోతుంది మెయిన్. తర్వాత ఇంకోటి డిసిప్లిన్ ఉండదు. డిసిప్లిన్ చాలా పర్టికులర్గా ఉండాలా. ఈ వృషభ రాశి వాళ్ళకి అసలు డిసిప్లిన్ ఉండదేమో, నేనైతే చూస్తున్నా. డిసిప్లిన్ నేచర్ డిసిప్లిన్ వీళ్ళకి. నేచర్ డిసిప్లిన్ కానీ ఇప్పుడున్న ఆల్మోస్ట్ లైక్ లాస్ట్ 2.5 years ఇంకా ముందుకు ఇంకా చాలా ఉన్నది. సో ఇదంతా ఆల్మోస్ట్ కమింగ్ లైక్ 4-5 years వరకు కూడా దిల్ హ్యావ్ టు సెట్. ఇదంతా ఫైటింగ్ జోన్. మీకు ఈ 4-5 years ఫైటింగ్ జోన్లో ఉంటుంది. కొన్ని మంచి ఉన్నాయి, ఆ మంచి కూడా చెప్తాను. మీరు ఓన్ ఎఫర్ట్స్ చేయండి, బాగా చదువుకునే ప్రయత్నం చేయండి. అక్షరం కాస్త 3వ ఇంట్లో ఉన్నది. కాకపోతే ఒకటి ప్రాబ్లం ఏంటి, జూపిటర్
మీకు చతుర్థ స్థానం అంటే నెక్స్ట్ 2027 వచ్చే వరకు కూడా కాన్సన్ట్రేషన్ క్లియర్గా ఉండదు, ఏం చేస్తున్నావు తెలియదు, చౌరాస్తాలో ఉన్నట్టు ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ప్రయత్నించే వాళ్ళు ప్రస్తుతం ఎందుకంటే గవర్నమెంట్ నాకు ఉద్యోగం తెలిసిన అనేది ఈ ఏడాది గవర్నమెంట్ ఉద్యోగం మాక్సిమం తులారాశికి ఛాన్సెస్ ఎక్కువ, టూ మచ్ ఆఫ్ ఛాన్స్. ఎందుకంటే హంసయోగం దశమ స్థానంలో పట్టింది. తులారాశి చెప్తున్నారు, వృషభ రాశి అడుగుతున్నారు. వృషభ రాశి అండి, వృషభ రాశికి ఈ సంవత్సరం గవర్నమెంట్ ఉద్యోగం అంటే వాళ్ళ వ్యక్తిగత జాతక చక్రమే, చూడాల్సి ఇది గోచారం కదక్క. అవును అవును. సో గోచారంలో అందాజుగా ఎక్కడన్నా మీకు చూసే కూడా కనపట్టలేదా? చూసాగా వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది అని ఏమీ అనిపించట్లేదా అని? టఫ్ అక్క, ఎందుకంటే నారాయణ 4 వచ్చి కేతు కదా, 10th వచ్చి రాహు కదా. రాహు ఆల్రెడీ కుంభరాశిలో ఉన్నాడు కదక్క, రాహు చూసేదే సింహరాశిని, సింహరాశిలో కేతు ఉన్నాడు కదా, పైకి ఇప్పుడు గండాంత పొజిషన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. వృషభ రాశికి గవర్నమెంట్ జాబ్ పరంగా అయితే మీ వ్యక్తిగత జాతకంలో దశ ఫలితాలు చూసుకోండి. రైట్. తర్వాత పుష్కర నవాంశాలు ఉంటాయి. ఇలాంటి నువ్వు ఇప్పుడు మీరు అడిగారు, నువ్వు అడిగావు కదక్క, ఈ ప్రశ్నకి ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ జాబ్ చూసేటప్పుడు పుష్కర నవాంశాలు ఉంటాయి. నీ జాతక చక్రంలో ఒకవేళ గ్రహాల్లో బలం లేదనుకో, నవాంశ చక్రంలో ఎక్కడైనా సరే బలాలు తగిలితే, అంటే ఇక్కడ నేర్చబడింది అక్కడ కనుక ఉచ్చస్థితి పొందుండగలిగితే నవాంశ చక్రాల్లో పుష్కర నవాంశం బట్టి ఉద్యోగాలు చెప్పొచ్చు. సో లాస్ట్ టైం మనం ఈ శివరాత్రికి సంబంధించిన హోమం చేసాం, అది నక్షత్ర కర్మదహనం చేసాం. సో దానికి సంబంధించిన శివయ్య ద్వారా మీరు అందరూ కూడా చాలామంది రావడం జరిగింది. సో ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్, చాలా బాగా జరిగింది అది, అందరూ ఎవ్రీబడి ఈస్ హ్యాపీ. అది యూట్యూబ్ లైవ్ ఇచ్చాక చాలా బాగుంది, వెరీ గ్రేట్, చాలా బాగా జరిగింది. సో ఇప్పుడు ప్రత్యేకించి నేను ఈ సంవత్సరం ఈ ఉగాదికి సంబంధించి జనరల్ ఇది హోమాలు పెట్టాలో నేను ఒత్తి హోమాలు చెప్పేస్తాను అని ప్రాపర్ ఆ మైండ్ సెట్తో అయితే నేను వీడియోస్ చేయట్లేదు. మా వీడియోలు తీస్తే కింద మీద పడి 10 ఏళ్ళు 12 ఏళ్ళు పీక్కుంటే ఇక్కడికి వచ్చి కూర్చుంటాం. ఇలాగే మాట్లాడుతుంది నేను అనుకోవద్దు, మీరు ఏమైనా రాసుకోవచ్చు కామెంట్లో. ఎవడ పడితే ఆడు నువ్వు నా మొఖాన్ని 5,000 6,000 పడేసి ఫేక్ అని రాస్తావు. వీడియో ఆడితే వారం రోజులు ఆడుతుంది, వారం తర్వాత వీడియో చచ్చిపోతుంది. నా వీడియో 1,500 మంది 2,000 మంది ఆస్ట్రాలజర్స్ ఉన్నాడు, మొబైల్ ఉన్నోడని ఆస్ట్రాలజరే. ఈ మధ్యలో నేను ఆడి అంజలకలాగా ఇలాగా లేకపోతే స్వప్నకలాగా ఇలాంటి వాళ్ళు ఎంత దూరం వచ్చారు జీవితంలో, అలాంటి వాళ్ళు కూర్చోబెట్టి మీ వీడియోస్ మీద వీడియో ఏం చేస్తుంటే ఎంతమంది ఆదరిస్తున్నారు. మీరు ఒక కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు ఒక దేవుడి గుడిలోకి వచ్చినట్టు ప్రసాదం మీకు అందే వరకు ఆగండి. ఒక 4 రోజులు లేట్ అయినా నిలబడే శక్తి ఉన్నవాడికి, పేషెన్స్ ఉన్నవాడు జీవితంలో గెలుస్తాడు. వద్దు స్లాట్ ఇస్తామో లేకపోతే ఇంకోటి ఏదో పని ఉంటుంది, లేదు మన థ్రోట్ ఇన్ఫెక్షన్ అని 10 డేస్ నేను ఎవరికీ కాల్స్ చేయలేదు. దానికోసం ఇష్టాసారంగా ఫేక్ అని గీకని నువ్వు మీ దగ్గర 5,000 తీసుకుని అడుక్కునే పొజిషన్లో నేనైతే లేను, ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఎవడైతే పేషెన్స్తో ఉంటాడో కొంచెం ఓపికగా ఉండండి. నేను అందరి చక్రాలు చేస్తాను. 1 more యాడ్ ఆన్, ఇక్కడ నా దగ్గర లేట్ అయిపోతుందని అది ఓకే, కానీ ఒక విషయం చెప్తాను. నేను ప్రైమ్ మూమెంట్లో ఉన్నాను. నా వీడియోస్ భగవంతుడి దయ వల్ల, అక్క దయ వల్ల మేము మొట్టమొదటి మేము కలిసి ఇది మనకు 3వ ఉగాది అనుకోండి, ఇంచుమించుగా నాకు తెలిసి ఇది 3వ ఉగాది కొనసాగుతున్నాం. ఫుల్ ప్రైమ్లో ఉన్నాం, ప్రైమ్ మూమెంట్లో పీక్ ఆఫ్ ద కాల్స్లో ఉన్నాం. ఒక్కొక్క చక్రానికి ఈ సమయంలో గంట ఇస్తున్నాను. నేనేమి 10 నిమిషాలు 5 నిమిషాలు ఇవ్వట్లేదు కదా. ప్రైమ్లో ఉండి ఫుల్ కాల్స్లో ఉండి కూడా నేను 1 అవర్ ఇస్తున్నాను. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఒక్కొక్క గంట చేస్తాను, రోజు 16 గంటలు 18 గంటలు మాట్లాడతాం. ఒక రోజు కొంచెం రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. సో కొంచెం దయచేసి అర్థం చేసుకోండి. ఎవరెవరో ఫేక్ అని గీకని అదని ఇదని దీనికి మళ్ళీ పోలీస్ కంప్లైంట్లు అని ఇలా మాట్లాడుతున్నాడు ఆడ 5,000 కోసం. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? అసలు లోపల గుడిలోకి వచ్చో దేవుడికి 4 రోజుల క్రితం దేవుడిలా కనిపిస్తాం అక్కడికి, 4 రోజులు లేట్ అయింది, కొంచెం బాగోటోడికి ఇంకెంటనే చెప్పులు విసిరేయడమే. అసలు ఇప్పుడు అలా కాదక్క, నీకు తల్లి దగ్గరికి వెళ్ళు, తండ్రి దగ్గరికి వెళ్ళు, గొప్పని గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 4 రోజులు ఆగితే తప్పేమన్నా ఉందా? అంత ఇన్స్టెంట్లో నువ్వు బ్లింకిట్లో ఆర్డర్ పెట్టుకో, స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకో, ఇన్స్టెంట్లో జ్యోతిష్యం వాడు నీ నుదుట రాత్రి ఇన్స్టెంట్ రాదు. నీకు టైం కాలమానం ఉంటుంది. నువ్వు చెప్పాలన్నా నేను నాతో చెప్పించుకోవాలనుకున్నా, నీకు నేను చెప్పాలన్నా లైకారకుడి యొక్క ఇది ఉండాలి. అందరూ వచ్చేస్తే అందరికీ. సో ఇదొకటి. సో ఇప్పుడు మళ్ళీ నేను ఈ సంవత్సరం మళ్ళీ నేను ఈ సరస్వతి లక్ష్మీ కటాక్ష సిద్ధి హోమం అనేది చేస్తాను. దీనికి నేను ఈ హంసయోగాలు చాలా రాశులకు పట్టున్నాయి. నేను ఇది ఉగాది నెక్స్ట్ డేనే చేద్దాం, ఎందుకంటే ఉగాది వరకు చూసుకొని ఉగాది నెక్స్ట్ డేనే చేసే ప్రయత్నం చేస్తాను. ఈ సరస్వతి లక్ష్మీ కటాక్ష సిద్ధి హోమం అనేది. ఇందులో సరస్వతిని ఎందుకు వాడానో కూడా ప్రత్యేకించి చెప్తాను. జూపిటర్ రిప్రజెంట్ అక్షరం ఉన్న వాడి దగ్గర లక్ష్మి ఉంటుంది. ఈ సరస్వతి లక్ష్మీ కటాక్ష సిద్ధి హోమం అనేది ఈ ఉగాది తర్వాత రోజు చేయడం జరుగుతుంది ప్రత్యేకించి. ఎందుకంటే ఉగాది రోజు కంప్లీట్ బిజీ ఈ పచ్చడి అన్నీ ఉంటాయి కాబట్టి. దీనికి నాంది ఎలా అంటే ఈ ఇయర్ రీసెట్టింగ్ ఆఫ్ లైఫ్లో ఇప్పుడు నేను శివరాత్రి చేయొచ్చు, లేకపోతే ఉగాది ఇంకోటి ఏమంటారు రాబోయేటువంటి వినాయక చవితులు అన్నిటికీ చేయొచ్చు. కానీ ఈ హోమానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇందులో సరస్వతి లక్ష్మి 2 కలగలిపి. ఎందుకంటే గురుడు నువ్వు పుష్మి నక్షత్రానికి రమ్మన్నప్పుడల్లా, లేకపోతే కర్కాటకానికి రమ్మన్నా గురుడు రాడు. శివరాత్రి రమ్మంటే వస్తుంది వచ్చేయాడు. అది గురుడు అలా రాడు. గురుడు ఇలా రావాలంటే 12 ఏళ్ళు పడుతుంది. ఈ పుష్మి నక్షత్రానికి ఒక బురదల్లోంచి వచ్చి మనిషి జీవితం ఎట్లా ఉండాలో బురదల మధ్యలోనే పెరుగుతుంటాం కదా. అవునండి, ఇది కంచి స్వామి వారు అన్నారు 12 ఏళ్ళకు ఒకసారి జరిగేది అని. అంటే రీసెంట్గా కంచి కామకోటి పీఠాధిపతులను కలవడానికి వెళ్ళినప్పుడు కంచి ప్రధానార్చకులుని మేము అక్కడ కలిసినప్పుడు అక్కడ ఒక హోమం చేయించారు. హోమానికి
మీరు నమ్మండి నమ్మకపోండి, హోమానికి నిజంగానే పవర్ ఉంది. మనసా వాచా కర్మణ చేస్తే దానికంటూ రిజల్ట్స్ ఖచ్చితంగా వస్తాయని నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది పెద్దవాళ్ళు ఈ పని అవ్వడానికి ఎన్నెన్ని హోమాలు చేశారు, ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి, రాజుల కాలం నుంచి యాజ్ ఆన్ టుడే వరకు. ఎందుకు మన నక్షత్ర కర్మదహం చేసామా, పీపుల్ హ్యాస్ హూ హడ్ అది పాల్గొన్న వాళ్ళందరూ కూడా అది దేర్ హ్యావ్ గాట్ వెరీ గుడ్ రిజల్ట్స్. అక్క వీసాస్ వచ్చినాయి ఉన్నాయి, అవును అవును షాక్ తెలుసు, వీసాలు H1B వీసాస్ వచ్చినాయి ఉన్నాయి. వెరీ టైట్ ఎడ్జ్లో మనకి డేట్ ఇచ్చి, ఇప్పుడు ఆస్ట్రాలజర్స్ కూడా మాకు 2 రోజులు 3 రోజులు టైం ఉందండి మీరు ఏం చేస్తారు ఇలా అడుగుతారు కదా, అలాంటి ఎడ్జెస్ కూడా పాస్ అయినాయి ఉన్నాయి ఇందులో. గ్రేట్ అది. అయితే ఉగాది తర్వాత ఉగాది నెక్స్ట్ రోజు పెట్టుకుందాం. ఉగాది రోజున కొంచెం అంతా క్లమ్జీగా ఉంటుంది కాబట్టి ఉగాది నెక్స్ట్ రోజున పెట్టుకుందాం. ఈ పుష్యమి నక్షత్రానికి వస్తుంది. పుష్యమి నక్షత్రం గురించి నేను అన్ని రాసులకి చెప్తున్నాను. దిస్ ఇయర్ లైఫ్ ఎట్లా ఉంటుందంటే ఈ బురదలోంచి ఎదిగిన కమలంలాగా ఉంటుంది. అండ్ నేను హంసయోగం అని చెప్తున్నాను. ఈ కమలాల దగ్గరే ఆల్ దీస్ హంసస్ గోస్ అరౌండ్. ఓకే, ఈ నీటికారకత్వ, జలకారకత్వ, స్వచ్ఛమైంది, మంచి మనసు కలిగిన వాళ్ళు అంటాం కదా, పీస్ అంటాం కదా, మనశ్శాంతి అంటాం కదా, ఇవన్నీ చిహ్నాలు అవే. నువ్వు ఒక అలోపలు చూసినప్పుడు ఏ రిఫ్లెక్షన్ వస్తుంది, ఒక అంశం చూసినప్పుడు ఏ రిఫ్లెక్షన్ వస్తుంది, నీకు తెలియకుండా ఒక అనుభూతి వస్తుంది. దిస్ ఆల్ గోస్ విత్. అండ్ వన్ మోర్ యాడ్ ఆన్, జూపిటర్ రిప్రజెంట్ అక్షరం అని చెప్తున్నాను. అండ్ శని నక్షత్రం మీద ఆయన వచ్చే స్థితి పొందుంటాడు, నీ స్టెబిలిటీ మీద అని అర్థం. శని రిప్రజెంట్ స్టెబిలిటీ. శని అంటే ఏలి నడిచని కాదు, దాన్ని భయపడిపోకండి. శని రిప్రజెంట్ స్టెబిలిటీ, అది గుర్తుపెట్టుకోవాలా. అలాగే ఇందాక వృషభ రాశికి చెప్పాను, ఖర్చులు ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఖర్చులు ఎక్కువగా ఉండవు, అనవసరమైన ఖర్చులు పెట్టదు. ప్రత్యేకించి చెత్త కోర్సులతో, చెత్త పేరులతో ఏదో పీకేద్దాం పొడిచేద్దాం అనుకోవద్దు. గవర్నమెంట్ జాబ్ గురించి అడిగింది. భాగ్యస్థానంలో రవి దిగ్బలాన్ని పొందుంటాడు. మీ చతుర్థాధిపతి రవి మకర రాశిలో దిగ్బలాన్ని పొందుంటాడు. ఇక్కడ 9వ స్థానం అదృష్టం కాబట్టి అవకాశం ఉన్నంత మేరకు తండ్రిని మనసులో మననం చేసుకోవడం కానీ, తండ్రి పాదాలకు నమస్కారం చేసుకోవడం కానీ, కుదిరితే రవికి కనీసం గోధుమలు దానం చేసుకోవడం కానీ, లేదంటే కనుక కనీసం గోధుమలు నానబెట్టి ఆవుకు తినిపించే ప్రయత్నం చేయడం కానీ, ఆదివారం నాడు ఉదయాన్నే లేచి ఒక 5 ఒత్తుల దీపం రవికి ఆలయంలో వెలిగించడం కానీ ఇలా చేస్తే వృషభ రాశికి గవర్నమెంట్ జాబ్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ మిథునం. మిథునం జనరలైజ్డ్గా ఇందాక చెప్పిన రాశెస్లో కొంచెం ఫికిల్ మైండెడ్ రాశెస్లో మిథున రాశి ఉంటుంది. సో ఫికిల్ మైండెడ్ అంటే వీళ్ళకి ఎట్లా చెప్పాలంటే ప్రాపర్ స్టెబిలిటీ చాలా లాంగ్ టర్మ్ దాకా రాదు. ఈవెన్ హీ ఈజ్ ఏ డాక్టర్ అనుకో, ఇంకోటి అనుకో, మైండ్ స్టెబిలిటీ ఉండదు. స్థిమితం అనేది లేదని జీవితాలు కూడా ఉంటాయంటాం కదా. కోట్లన్నా సంపాదించడం అయినా నీకు స్థిమితంగా ఉండరు, ఒకరోజన్నా కడుపు నిండా భోజనం చేయరో కుదురుగా అంటాం కదా, అలా తిరక్కని చెప్తుంటారు కదా. ఈ అలాగలా తిరిగే చక్ర రాశిలే ఈ మిథునం. ఒక్క దగ్గర కుదురుగా ఉన్నాడు. ఇది గురువిధ గంజలు ఎక్కడి నుంచి అక్కడికి అలా తిరుగుతూ ఉంటారు కదా. అంటే ఎక్కడ కుదురు ఉండదు. నువ్వు డాక్టర్గా, నువ్వు పెద్ద IT ఇంజనీర్గా, ఇంకోటిగా ఆ ప్రొఫెషన్ కాదని ఇంకోటి కాదని ఇంకోటి, ఇలా ఎడిక్షన్స్ కూడా అలవాటు పడే ఛాన్సెస్ మిథునానికి ఎక్కువగా ఉంటాయి. చాలామంది ఇందులో ఇన్స్టెబిలిటీ వల్లే పోతుంది లైఫ్. చాలామందికి ఇన్స్టెబిలిటీ డెసిషన్స్ తీసుకుంటారు, ఫికిల్మెంట్ డెసిషన్స్ తీసుకుంటారు. ఈ కొత్త సంవత్సరం ఎలా ఉంటుంది? అంటే ఈ నేచర్, ఇది ఎందుకు చెప్తుంటే ఈ నేచర్కి సంబంధించి ఇప్పుడు గురుడు 2వ స్థానానికి రాబోతున్నాడు. జనరల్గానే మిథునం ఎలా ఉంటుంది అంటే ఏమీ లేనప్పుడే పీక్ పొడి చేస్తాం అన్న ఫీలింగ్ ఉంటుంది వీళ్ళకి. ఓకే, పెళ్లి చేసేసుకున్న తర్వాత మనం మిస్ అయిపోయిన జాహ్నవి కపూర్ నుంచి చేసుకుందాం, అసలు దీన్ని చేసేసుకుని అనుకుంటారు. వీళ్ళకి ఎప్పుడు కూడా సెకండ్ ఆప్షన్ ఇది బెస్ట్ ఆప్షన్ లాగా ఉంటుంది. రైట్. అయితే ఇప్పుడు ఎలా ఉంది ఈ సంవత్సరం? ఎలా ఉంది ఈ సంవత్సరానికి వచ్చినప్పటికి దశమాధిపతి, అందుకనే నేను పెళ్ళి ఎందుకని, సప్తమాధిపతి గురుడు కదా, తర్వాత ఏమో దశమాధిపతి కూడా వీళ్ళకి గురుడు అవుతున్నాడు. వీడు 2వ స్థానానికి వచ్చి కూర్చున్నాడు కదా. వీడు ఎవరుంటే సూపర్గా ఇంక పొడిచేద్దాం, ఇంక మనదే టైం ఇది, ఈ సంవత్సరం కుమ్మేద్దాం, గురుడు 2లోకి వచ్చాడు, ఈ వీడియో చూసిన మనం సూపర్ అంటున్నాడు అని అనుకున్నాను. సూపర్ ఏం కాదు బాబు, నువ్వు ఏడాది మామూలే. ఎందుకంటే నీకు 10వ స్థానంలో శని నడుస్తున్నాడు. పైగా 2027 నుంచి శని నీ లగ్నాన్ని చూస్తాడు. కొంచెం జాగ్రత్తగా లేకపోతే నీకు అన్ని ట్రిమ్స్ కట్ చేస్తారు. సో మిథునం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గురుడు ఉన్నాడు 2వ స్థానం, నీకు ఏం చేస్తాడు, ఫేమ్ ఇస్తాడు. ఫస్ట్ ఫేమ్ వస్తుంది, కీర్తి వస్తుంది, ఇలాంటివన్నిటికీ కూడా రావడానికి అవకాశం ఉన్నది. అయితే ఒకటి, ఇందులో 2, ఏ విషయం అన్నా మిథునం వాళ్ళకి నేను చెప్పే ఏ విషయం చేసినా సప్తమాధిపతి ధనస్థానంలో ఉన్నాడు. పెళ్ళానికి చెప్పి చేయండి పెళ్ళైన వాళ్ళు. మిథున రాశి వల్ల. ఎందుకంటే మిథునం ఎలా ఉంటుంది అనుకున్నా, ఊరంతా తెలిసాక ఇంట్లో తెలుస్తుంది. అంటే అమ్మాయి అయితే హస్బెండ్ చెప్పి చేయాలి. ఎందుకంటే మిథునం అంటే గాసిప్ రైటర్స్. ఓహో, ఇలియాని ఎంత అడ్రస్ చేసుకుంది, మహేష్ బాబు యాక్ట్ చేయడం, ఇలాంటివన్నీ ఈ మాస్ కమ్యూనికేషన్స్ ఉంటాయి కదా. అంటే అన్ని మాస్ కమ్యూనికేషన్, ఎన్ని గాసిప్. మోడీ ఎక్కడికి వెళ్ళాడంటే దుబాయ్ తగలబడిపోతుందండి. రూమర్స్ మీద బాగా ఇంట్రెస్ట్. అంటే వీళ్ళు గాసిప్ రైటర్స్. అంటే ఒకళ్ళ ఇంట్లో మనం అంటాం కదా, చిన్నప్పుడు అనేవాళ్ళం కదక్క, ఏంటది BBC అని, ఎక్కడ ఎన్ని పాపుతుంటాయి అనమాట. తర్వాత ఆలీగడ్లాగా పూజలు అలా ఇసిరి చేసేస్తుంటారు, పూలు వేసేసి పొలం అని. దీనికి చంద్రుడు సెకండ్ హౌస్లో ఉంటాడు కదా. సో వీళ్ళకి ఏంటంటే ఇన్స్టెబిలిటీ ఆఫ్ మనీ, ఇన్స్టెబిలిటీ ఆఫ్ కెరియర్లో ఎక్కడ తర్వాత ఇంకోటి ఏంటి, రాహు నక్షత్రం ఉంటుంది ఇందులో, అరుద్ర. విపరీతమైనటువంటి కోరిక, ఆశ, ఇంక నువ్వు ఎండ్లెస్ డిజైర్, భయంకరమైన డిజైర్, ఇంకా మామూలు డిజైర్ కదా. అది ఎడిక్షన్స్లోకి వెళ్ళారనుకో వీళ్ళు, ఇంకా బాటిల్సే అమ్మితే ఇల్లు గడించుకోవచ్చు.
ఆ రేంజ్లో ఉంటుంది మిథునానికి. అందుకని ఈ సంవత్సరం రెండో స్థానంలో గురుడు వస్తున్నాడు కాబట్టి సప్తమాధిపతి రెండో స్థానానికి వస్తున్నాడు. ప్రతి విషయం పెళ్ళానికి చెప్పి చేయాలి, కనీసం లేదా మొగుడు కన్నా చెప్పి చేయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ధనం ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు భార్యకి ముందుగా చెప్పు, సలహా తీసుకో, లేదా భర్తకు చెప్పు, ముందుగా సలహా తీసుకో. ఇప్పుడు వస్తుంది ధనం అనేది. తన కుటుంబ వాక్ స్థితుల్లో గురుడు వచ్చి కూర్చున్నాడు, సప్తమాధిపతి కూర్చున్నాడు. అంతేగాని నువ్వు ఉద్ధరించేస్తావు కాదు నాయన. అంచేత నీకు ఆల్రెడీ కుదరలేదని సంగతి ఇందులో క్లియర్గా అర్థమవుతుంటుంది మిథునానికి. సో ఇంట్లో చెప్పేశారన్న ఒకటే. దశమ స్థానాధిపతి రెండో స్థానంలోకి వస్తున్నాడు. కేవలం ఇంతకు ముందులా కాకుండా ఈ వీడియో చూసిన తర్వాత దశమ స్థానం అంటే నీ ఆఫీస్ పాలిటిక్స్ని తీసుకొచ్చి ఇంట్లో చెప్పుకో. ఇంట్లో చెప్పనంతసేపు కూడా నీకు ధనం ఉన్నట్టే. ధనం ఎందుకు? ఇది మనశ్శాంతి ఉన్న, అందుకని అంటాను మనశ్శాంతి ఉన్న చోట ధనం ఉంటుందని చెప్పేసి, లక్ష్మి ఉంటుందని. సో ఆ ఉద్దేశంతో ఆఫీసులో జరుగుతున్న పాలిటిక్స్, ఎందుకంటే దశమ స్థానంలో శని కదా, నానా చెత్త ఏరుకొచ్చి ఇంట్లో ఉన్న ఈ గురుడిని జడగొడుతుంటాడు. అందుకని అలా కాకుండా కొంచెం అలాంటి పొల్యూషన్స్ కాకుండా ఏదైనా ప్లాన్ చేసుకో. రెండో స్థానం అంటే కాలపురుష చతుర్థ స్థానం అవుతుంది కాబట్టి ఇల్లు కొనుక్కోవడానికి ప్లాన్ చేసుకోండి. ఫారెన్ ల్యాండ్స్ దశమాధిపతి అంటే మీనరాశి అధిపతి అవుతాడు కాబట్టి రెండో స్థానంలో ఉన్నాడంటే డాలర్ సంపాదించే యోగం. కానీ నేను కలలు కనమని చెప్తలేదు. వీళ్ళంతా డ్రీమ్ వరల్డ్లో ఉంటారు. వీళ్ళంతా మిక్సింగ్ చేసి కొంచెం చాలా ఫ్యాన్సీస్ ఉంటాయి మీద. ఇందాక మీరంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. మన వైజాగ్ కపుల్ ఉన్నారు కదా, నిషా వైఫ్ అండ్ హస్బెండ్, నిషా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అందులో జోక్ ఉంటుంది ఏంటంటే, అంటే మీరు అవుట్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇది జస్ట్ సరదా కాసేపు నవ్వుకోవడానికి, కొత్త సంవత్సరంలో ఎవరి కష్టాలు వాడికి ఉన్నాయి కాసేపు నవ్వుకుందామని. ఏంటంటే నిషా అంటుంది, ఏంటి నిన్న మీ ఆఫీస్లో ఈ అమ్మాయి వచ్చిందా, మీ ఇద్దరు కలిసి లంచ్కి వెళ్ళారంట బయటికి అని అంటుంది. అవును అంటే చెప్పలేదే అంటుంది వైఫ్. నువ్వే కదా అన్న ఆఫీస్ విషయాలు ఇంటి వరకు తీసుకురావద్దని. నిషా గారు మిమ్మల్ని తలుచుకున్న ఈ రోజు నేను నిజంగా అలాగా ఇలాంటి విషయాలు దాచమని కాదు, ఆఫీస్ అంటే ప్రాపర్ అఫీషియల్ వర్క్స్ అని. సో అమ్మాయితో లంచ్కి వెళ్ళడం, డిన్నర్కి వెళ్ళడం ఇవి దాచమని కాదు. నో 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 ఈ వీడియో హైలైట్ అదే నిషా గారు వి మిస్ యూ రియలీ, దట్స్ సో నైస్. సో ఆఫీస్ విషయం ఇట్లా చెప్పొద్దండి ఇది అది విషయం. నిషా గారిదే ఇది గ్రేట్, అంత కపుల్దే భలే కామెడీ ఉంటుందండి వాళ్ళిద్దరిది, చాలా బాగుంటుంది నిజంగా. సో మిథునానికి సంబంధించి ఈ ప్రాపర్ లాగా ఉన్నది. సో మిథునానికి తృతీయ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి వాట్ ఎవర్ యూ డూ, ఓన్ ఎఫర్ట్స్లో ఎవరు ఉన్నారు? నీ డిటాచ్మెంట్ ప్లానెట్, స్పిరిచువల్ ప్లానెట్, ఎమోషనల్ ప్లానెట్, మెడిటేషన్ ప్లానెట్. ఈ సంవత్సరం కలిసి రావాలంటే అన్నిటికన్నా ముందు ఒక్కసారి రవికి నమస్కారం చేసుకుని కనీసం 10 నిమిషాలు కూర్చొని స్థిమితంగా ఉన్నాను. మీ జీవితంలో లేనిదే స్థిమితమే, ఒక మెడిటేషన్ మాత్రమే తేగలదు. కేతు ఇన్ ద థర్డ్ హౌస్. మీకు ఆల్రెడీ ఓవరాల్గా చూసుకుంటే 9th హౌస్లో రాహు ఉన్నాడు. విదేశాలు వెళ్ళాలనుకున్న వాళ్ళకి బాగానే ఉంటుంది, నేను కాదనట్లే. కానీ దశమ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి చాలా లేట్ ప్రాసెస్ ఉంటుంది. ప్రతిదానికి కంగారు పడిపోద్ది. ఏదైనా కన్సల్టేషన్ కట్టి ఏదో మాట్లాడుతుంటారు కదా, అలా కాకుండా కొంచెం టైం పడుతుంది. జాగ్రత్తగా ఉండండి. జూన్ నుంచి డిసెంబర్ లోపల అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శని వక్రించి నడుస్తున్నాడు. మీరు అప్లికేషన్లు వేసేసుకుని రావట్లేదని నానా చెత్త పూజలు చేసేసి కంగారు పడిపోవద్దు. మీకు ఈ అసలు అన్ని రాశులకి కలిపే చెప్తున్నాను కాబట్టి సరస్వతి లక్ష్మి కటాక్ష సిద్ధి హోమం అనేది ఈ సంవత్సరం ఉగాది తర్వాత రోజున చేయడం జరుగుతుంది. ఇది ఊరికి దీనికి ఉన్న పాజిటివ్నెస్ కాస్మిక్ ఎట్లా ఉంటుందంటే ఓన్లీ ఆఫ్టర్ 12 years ఒక్కసారి వస్తుంది యోగం. సో మీకు ధనస్థానంలో గురుడు రావాలంటే చాలా టైం పడుతుంది. సో అందువల్ల ప్రిపేర్ ఇట్. అండ్ వన్ మోర్ యాడ్ ఆన్ ఫర్ మీద నేను ఇచ్చే టిప్, భార్య పేరు మీద కానీ ఏదైనా వ్యాపారాలు ఏమైనా స్టార్ట్ చేయాలనుకుంటే సుమా ఇది చాలా మంచి టైం. సెకండ్ ఇన్కమ్ జోన్ ఉంటుంది. ఎందుకంటే మిథునోడు కంగారు కట్టి ఇటు తిరుగుతుంటాడు కదా. సో అంచేత మీకు ఏదైనా అవకాశం కుదిరితే భార్య పేరు మీద ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటే కనుక మీ చక్రాలు ఏదైనా బలాలు ఉంటే కన్సల్టేషన్స్ తీసుకుంటే చెప్పే ప్రయత్నం చేస్తాను. సో అందులో మీరు కనుక మీ భార్య పేరు మీద బిజినెస్లో ఏమైనా స్టార్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు. అంటే భార్య అని భర్త అని పార్ట్నర్ అని అర్థం. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి అదిరిపోతాయి మా రాశులన్నీ. నేను కర్కాటకం అబ్బా ఇప్పుడు కొంచెం మనశ్శాంతి వద్దు, ఎందుకంటే కర్కాటకానికి దిస్ పాజిటివ్ సైన్ ఆఫ్టర్ లాంగ్ ఇయర్స్. నేను ఇంతకు ముందు అనేవాడిని కర్కాటకం వాడు వంటగదిలో ఎడుతాడండి, బ్రహ్మాండంగా చెప్పండి అబ్బా వినడానికి ఎంత బాగుందో అని. సో అలాంటిది కర్కాటకానికి సంబంధించి వెరీ పాజిటివ్ సైన్. మీ లైఫ్లో ఈ సంవత్సరం డైరీలో రాసుకునే సంవత్సరం, డైరీ మెయింటైన్ చేసుకోండి ఏడాది. ఓకే. సో వెరీ పాజిటివ్ సైన్. ఏం చేతంటే లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ కమింగ్. ఈవెన్ శని మీకు 9వ స్థానంలో ఉన్న తండ్రి నుంచో లేకపోతే అదృష్టం నుంచో ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా స్టిల్ గురి యొక్క వీక్షణ శని మీద పడడం వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది. మీరు చేసే పట్టుకుందల్లా బంగారం అయిపోద్ది. ఇంట్లో సోఫాలు కుర్చీలు పట్టేసుకోవడం కాదు, పట్టుకుందల్లా బంగారం అయిపోద్ది. నీ తమ్ముళ్ళలో చూసి ఇంట్లో సోఫాలు బంగారం అయిపోద్ది. అలా అంత జనార్దన్ రెడ్డి గారు అంత కాదు అంటే గాలి జనార్దన్ అంత అన్నం సోఫాలు అక్కర్లేదు వరకే. జస్ట్ ఈ ఏడాది ఏంటంటే నాలెడ్జ్ అనేది పనిచేస్తుంది. అందరికీ నాలెడ్జ్ ఉంటుంది కానీ సమయపు అంటే ఆ వచ్చిన టైం స్పేస్ని బట్టి రైట్ నాలెడ్జ్ అనేది కరెక్ట్గా ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ భాగ్యం అందరికీ చూడండి చాలా స్కిల్స్ వచ్చి ఉంటాయి, టాలెంట్స్ వచ్చి ఉంటాయి. చాలామంది
కష్టపడుతూ ఉంటాం అందరం, కానీ రవ్వంత అదృష్టమైనా ఉండాలంటాం కదా, కనీసం ఒక ఆవగింజంత అదృష్టం ఉండాలా అంటాం కదా. ఈ ఆవగింజ కదా మీకు గుమ్మడికంత అదృష్టం అవుతుంది. సో కర్కాటక రాశికి వెల్ అండ్ గుడ్. అన్ని రకాల పారామీటర్స్లో కూడా మీరు వైవాహిక జీవితం అనండి బాగుంటుంది, విదేశాయానం అనండి బాగుంటుంది, లేదా తండ్రి నుంచి కానీ లేదా అదృష్టరీత్యా కానీ ఇవన్నీ బాగుంటాయి. ఒక్క విషయం చిన్న గమనిక, రెండో స్థానంలో కేతు సంచారం నడుస్తుంది, అష్టమంలో రాహు సంచారం నడుస్తుంది. ఈ ప్రాబ్లం ట్రావెలింగ్లు చేసేటప్పుడు కొన్ని నక్షత్రాలు ఏదన్నా మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి కొన్ని నక్షత్రాలు తెలుసుకుని దాన్ని బట్టి చేసుకునే ప్రయత్నం చేయండి. ట్రావెలింగ్లో అష్టమంలో రాహు అంటే ఆకస్మిక సడన్గా ప్రయాణాలు కుదురుతాయి అని అర్థం, కానీ అష్టమ రాహు అంటే ఆకస్మికంగా సడన్గా యాక్సిడెంట్లు కూడా జరుగుతాయి అని అర్థం. సో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలా. అండ్ రెండో స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి, కేతు ఎక్కడున్నాడు, మెడికల్ కోలమైన సింహరాశిలో ఉన్నాడు అని అర్థం. అష్టమంలో అక్కడ నువ్వు డిసీజెస్ లేకపోతే సడన్ యాక్సిడెంట్ తీసుకున్నావు కాబట్టి ఇక్కడ కేతు ఎట్లా తీసుకుంటాడు, మారక స్థానాధిపతి అవుతుంది. మారక స్థానాధిపతి అయినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. నేను సింహరాశికి మిడ్ రాశి అవుతుంది కదా, మిడ్ అంటే కొంచెం తక్కువగా కలిసి వచ్చే రాశులు ఈ ఏడాది కొంచెం సింహరాశి ఉంటుంది. బాగా విపరీతంగా అసలు అందరికీ షైనింగ్ ఇచ్చే రాశి కర్కాటకం అవుతుంది. సో అందరికీ షైనింగ్ అనే మాట ఏంటంటే, కర్కాటకం వాళ్ళు ఈసారి వాట్ ఎవర్ దే ఆర్ థింకింగ్ ఇన్ ద లైఫ్ దే విల్ గెట్ వెరీ గ్లోరియస్ టైం, ఫెంటాస్టిక్ షైన్ అనేది పడుతుంది. వాళ్ళు అనుకున్న ప్రతిదీ విజయం సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది ఇందులో. అన్ని రకాలుగా నేను వివాహం అని చదువు అని ఏం చెప్పట్లేదు, ఇట్స్ వెరీ వెరీ వండర్ఫుల్ టైం ఫర్ యూ. ఒక లాస్ట్లో ఇందాక చెప్పిన డేట్స్ ఉంటాయి, అక్టోబర్ 27, నవంబర్ 3 గండాంత పొజిషన్లో మాత్రం దయచేసి ఏ విషయాలు ఏది ప్రారంభించొద్దు. మీకు శని వక్రంతో పని లేదు, జూన్ నుంచి డిసెంబర్ దాకా అని చెప్పాను కదా, మీకు శని వక్రంతో పని లేదు. ఇంకా అద్భుతమైన ఫలితాలు పొందడం కోసం ఈ సరస్వతి లక్ష్మీ కటాక్ష సిద్ధు హోమం ఏమైనా చేసుకోవాలనుకుంటే కనుక దానికి సంబంధించిన ఫోన్ చేయండి, దాని తగ్గట్టుగా చేసే ప్రయత్నం చేద్దాం. మూవింగ్ టు సింహరాశి. సూపర్. ఈ సింహం లగ్నస్థానంలో కేతువు ఆల్రెడీ ఇది ఒక ఈగోయిజము అని ఎప్పుడు అంటుంటా, నానక ప్రాంతం అయినా ఒక ఈగోయిజంతో కూడుకున్న రాశుల్లో అంటే సెల్ఫ్ ఈగో ఉంటుంది ఇందులో. సెల్ఫీగానే మామూలు ఈగో కాదు, ఏదన్నా కోపం వాళ్ళకి, నన్ను పాయింట్అవుట్ చేస్తావు అన్నట్టు ఉంటుంది వాళ్ళు. నేను అనే మాట ప్రతిబంధించడానికి ఎక్కువ అవకాశం, ఎందుకంటే సన్ రిప్రజెంట్ ఈగో. ఓకే. ఎందుకంటే పంచమ స్థానానికి ఒక బలం ఎడుతుంది, సర్నేమ్ తీసుకొస్తాం అన్నట్టుగా. నిన్న ఏదో చెప్పాను, గోత్రం లేకపోయినా పర్లేదు కానీ సర్నేమ్ ఉండాలి కదరా అని. సరిపోయింది. అలాగే సింహరాశి ఏంటంటే ఈగో రిలేటెడ్ థింగ్ ఉన్నది కాబట్టి ఈ ఈగోలో ఎవరు వచ్చి చేరుతున్నారో ఇది చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి సింహరాశి మీరు. ఎందుచేతంటే మీకు గండాంత పొజిషన్ మీ దగ్గరే ప్రాబ్లం అవుతుంది. మీకు అశ్లేష నక్షత్రం అనేది నీటి కర్కట రాశిలో ఉండి అగ్ని కర్కట రాశిలోకి గురుడు వస్తుంటాడు. ఇంచుమించుగా ఇందాక చెప్పినట్టుగా ఈ అక్టోబర్ ఆ ప్రాంతంలో అంటే జూలై నుంచి అక్టోబర్ ఆ ప్రాంతంలో ఈ గండాంచ పొజిషన్స్ రన్ అవుతుంటాయి. ఇందాక నేను డేట్స్ కూడా ఇచ్చాను. దట్ ఈస్ ద వెరీ పీక్ టైమ్ ఇన్ యువర్ కెరీర్. మీరు ఏదైనా తప్పు చేసినట్టు జీవితానికి విసిరేసుకున్నట్టే, మళ్ళీ ఆ బ్లెస్సింగ్స్ రావాలంటే మళ్ళీ ఇంకో 12 ఏళ్ళు పడుతుంది. సో జాగ్రత్తగా చూసుకోండి ఇది. తర్వాత కేతు లగ్న స్థానంలో ఉన్నాడు, మీరు వాట్ ఎవర్ యూ ఆర్ స్టార్టింగ్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వైఫ్ తోటి సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి నేను ఇందాక ఏదో రాశికి పెళ్ళం మాట అనమని చెప్పాను. నేను సింహరాశికి చెప్పేది అంటే కొన్నాళ్ళు మీ ఆవిడ ఏదైనా ఉంటే ఆవిడ కానీ మీ ఆయన కానీ యోగా సెంటర్లో జాయిన్ చేసుకోవడం బెటర్. సప్తమంలో రాహు ఉన్నప్పుడు నీకు ఐడియాస్ అన్ని ఇల్యూషనరీగా అయిపోతాయి, భ్రమ అయిపోతుంటుంది. ఏదేదో చేసేద్దామని కంగారు వెళ్ళి కాలు దూకేసుకుంటుంటారు. సో అలా వద్దు. పంచమంలో కేతు ఉంది, పిల్లల మీద దృష్టి పెట్టండి. పంచమంలో అది కాళపుర చక్రచానే పంచమం. మీ సింహరాశి అంటేనే పంచం అంటే పూర్వజన్మలో పుణ్య ఫలితాలు అని అర్థం. రవికి ఉన్న ఏకైక గడ్డది ఒకటే. అంచేత పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోండి. స్పిరిచువల్గా మీరు ఏమైనా ఎదగాలనుకున్నా, స్పిరిచువల్ వ్యాపారాలు పెట్టాలనుకున్నా, మీరు ఈవెన్ పాలిటిక్స్లో ఉన్న రవికి జనరల్గా ఈగోయిజమ్స్ కాబట్టి అన్ని పాలిటిక్స్ చక్రాల కింద ఉంటాయి. సో పాలిటిక్స్ కింద రైజ్ అవ్వాలనుకున్నా ఈ కేతు పరంగా కొంచెం జాగ్రత్తగా స్పిరిచువల్ బాణీలు, మెడిటేషనల్ బాణీల మీద కొంచెం అలవాటు చేసుకునే ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది. ఇకపోతే వీళ్ళకి 9వ స్థానంలో శని ఉన్నది, మీకు ఆల్మోస్ట్ లైక్ 8th హౌస్ సాటర్న్ కాబట్టి ఆరోగ్యం చాలా జాగ్రత్త సుమ. ఎస్పెషల్గా ఆరోగ్యం ఎవరి జాగ్రత్త, ఈ సింహరాశిలో ఉన్న వాళ్ళ నాన్నగారికి అని అర్థం. ఫాదర్స్ ఈ పేరెంట్స్ రిలేటెడ్ ఉన్నారు కదా, తల్లి పర్లేదు, ఎందుకంటే వ్యయస్థానంలో వీడు గురుడు ఉన్నాడు కదా, వెళ్ళండి. కూడా ఇందులో చిన్న మార్పు ఉంది. సింహరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మదర్స్ అంటే సింహరాశిలో పిల్లలు ఎవరైనా చదువుకున్న వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారనుకోండి, లేకపోతే పెళ్లి కాని వాళ్ళు, లేకపోతే పెళ్ళి అవ్వని వాళ్ళు, పెళ్ళికి వచ్చిన వాళ్ళు, వయసుకు వచ్చిన వాళ్ళు ఎవరంటే వాళ్ళ పేరెంట్స్ ప్రత్యేకించి తల్లి ఎక్కడ ఉంది, గురుడు కర్కాటక రాశిలో ఉచ్చస్థితి సంచరిస్తున్నాడు కాబట్టి తల్లి ఏ రకమైనటువంటి పూజలు పునస్కారాలు చేసుకుంటుందో వీళ్ళ అవన్నీ కూడా కలిసి వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోవాల్సమ్మా. అంటే మనం బాగా చేయాలన్నమాట. అంటే వాట్ ఎవర్ యూ బ్లెస్, ఇక్కడ జూపిటర్ రిప్రజెంట్ బ్లెస్సింగ్ అని అర్థం. ఇట్ నాట్ అబౌట్ హోమాలు కాదు, ఇవన్నీ కాదు, పూజలు పునస్కారాలు అగరబత్తులు ఇవి కాదు. ఓన్లీ ద డివోషన్. వాట్ ఎవర్ హౌ యూ వాంట్ బి యువర్ కిడ్స్ ఎట్లా కావాలా, వాడికి ఇప్పుడు ఈగో ఉంటుంది సింహరాశిలో, వాడికి ఈగో పోవాలా, దట్ హ్యాస్ టు బి కామ్, వాడు కరెక్ట్ ప్రాపర్ థింకింగ్ పడాలా. మేము అందుకే ఎంత లాంగ్ జర్నీ ఉన్నా ఓం నమ శివాయ పెట్టుకుంటున్నాం. ఏం చిన్న
తలుచుకుంటూనే ఉన్నాం. సంథింగ్ లైక్ దట్. ఈ సంవత్సరం ఏమన్నా ఇంట్లో పెట్టుకోండి, హంస రిలేటెడ్ ఫొటోస్ పెట్టుకోండి, ఈ కలువ పూలకు సంబంధించినవి పెట్టుకోండి, ఏదైనా ఆరాధన చేసినప్పుడు కలువ పూలతో ఆరాధించండి. పిల్లల కోసం ఎస్పెషల్గా, లేదా వివాహం కావాలనుకున్న వాళ్ళు కొంచెం కంట్రోలబిలిటీలో ఉండాలి. ఎందుకంటే రాహు రేజ్ చేస్తుంటాడు. సో రాహు సప్తమంలో ఉన్నప్పుడు చాలా రేజ్ అవుతుంటుంది కాబట్టి కొంచెం కంట్రోలబిలిటీలో ఉండండి. ఎవరైనా తల్లులు ఉంటే ప్రత్యేకించి ప్రార్థించే ప్రయత్నం చేయండి. నాన్నగారు జాగ్రత్త, ఆయన ఆరోగ్యాలు జాగ్రత్త, ఇవి కొంచెం ప్రిడామినెంట్గా తీసుకోండి. తర్వాత దూర ప్రాంతాల్లో ఎక్కడెక్కడికో కాశీ వెళ్ళిపోతాను, కాశీలో వెళ్ళిపోవడం మంచిదే, కానీ చాలాసార్లు అంటుంటాం బస్ తిరగబడిపోయింది అందరూ పోరని, ఇలాంటివి చాలా ఉంటుంటాయి కాబట్టి అవును, ఈ సంవత్సరం ఎక్కువ ఉన్నాయని విన్నానండి. అది జూన్ 2 నుంచి డిసెంబర్ 11 సాటర్న్ రెట్రోగ్రెషన్లో ఉంటాడు కాబట్టి, శని వక్రించి నడుస్తాడు కాబట్టి ప్రయాణాలు, దూర ప్రయాణాలు కొంచెం మానుకునే ప్రయత్నించండి. వచ్చి ఏడాది తిరిగాను. శివయ్య ఎక్కడికి వెళ్ళిపోడు, శివయ్య అక్కడే ఉంటాడు. ఈలోగా శివయ్య దగ్గరికి మనం వెళ్ళిపోకూడదు కదా. సో ఈ సంవత్సరం అందరికి ఆల్ ఓవర్ గా ఎక్కువ దూర ప్రయాణాలు పెట్టుకోకండి, అవును, కొంచెం కంట్రోలబిలిటీలో ఉండడం మంచిది. అంటే ఈ ఏడాది అంటే డిసెంబర్ వరకే. ఆఫ్టర్ డిసెంబర్ థింగ్స్ విల్ బి నార్మల్. సింహరాశి వాళ్ళకి ఇది సో కొంచెం లెంతీగా ఉన్నా సింహరాశికి చెప్పాల్సింది కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే దే హ్యాస్ టు టేక్ కేర్. సో జ్యోతిష్యం ప్రిపేర్ చేసి ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. దూర ప్రయాణాలు మానేసుకోండి. ఈ సంవత్సరం కొంచెం పోస్ట్పోన్ చేసుకోండి. డిసెంబర్ 11వ తారీఖు తర్వాత పెట్టుకోవచ్చు మీరు, నో ప్రాబ్లం. నెక్స్ట్ కన్యారాశి. మామూలుగా కన్యారాశి ఎప్పుడు ఏదో రకంగా వైశేషిక ఆనందం అంటాం కదా, ఎందుకంటే శుక్రుడు నేర్చబడి ఉంటాడు, వివాహాలు దొబ్బేసి ఉంటాయి, డివర్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఒకటి కాదు. సో కన్యారాశి అంటే కొంచెం కుదుపుతుంటుంది, అనారోగ్యాలు ఉంటాయి, ప్రైవేట్ ఆర్గన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మ్యాక్సిమం అవన్నీ కొన్ని ఇబ్బందిగా ఉంటాయి. నవ్వుతా చెప్తున్నాను కాదు, కానీ డోంట్ టేక్ ఆస్ట్రాలజీ సీరియస్గా తీసేసుకోకే, ఒంటికి రాసేసుకోక ఈ బూదిలాగా. కొంచెం సరదాగా మాట్లాడుకుంటే, ఇంట్లో మనుషులో మాట్లాడుకుంటే తగ్గుతుంది. మీరు నవ్వుతా మాట్లాడుతున్నారు, ఈకిలతో మాట్లాడుతున్నారు, ఇలాంటివి అంటారు. కాదండి, అది ఆ రాశి లక్షణం అని చెప్పడం. అలా తేలిగ్గా చెప్తే తేలిగ్గా విన్నట్టు ఉంటుంది, సరదాగా ఉంటుంది. అంతేకాని నేను హెవీగా ఇప్పుడు ఇలా పెద్ద దాంట్లో వేసుకొని చెప్పితే వెళ్ళిపోతారు. సో సప్తమంలో శని ఉన్నాడు. శని ఇంచుమించుగా వక్రించి నడుస్తున్నాడు. మీకు వాచిపోతుంది. జూన్ 2వ తారీఖు నుంచి డిసెంబర్ 11 వరకు కూడా మీకు కొంచెం గట్టిగా ఉంటుంది అబ్బాయి. సో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ప్లానింగ్ అనేది ఏది వ్యాపారాలు మీకు వ్యాపార పిచ్చి ఉంటుంది, కమిషన్స్ తిప్పేద్దాం, వడ్డీలు తిప్పేద్దాం, ఫైనాన్స్ చేసేద్దాం, ఇక్కడ నుంచి అక్కడ తీసుకొచ్చి ఏదో పెట్టేద్దాం, ఈ ఉంటుంది. సో దీనికి సంబంధించి వ్యాపారాలు చేసేటప్పుడు చాలా ఒళ్ళు దగ్గర రెడీ చేయాలి. గొప్పని కమిట్మెంట్లు అవి చేయకూడదు ఈ సంవత్సరం. తర్వాత వివాహం కాని వాళ్ళకి వివాహం చేసుకునేటప్పుడు చాలా అసలు మామూలుగా మీ రాశిలోనే శుక్రుడు నేర్చబడతాడని మీకు వివాహ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి, సప్తమ స్థానంలో శని సంచారం అంటే కొంచెం వక్రించిన శని, ఇది గుర్తుపెట్టుకోవాలి. షష్టమాధిపతి, పంచమాధిపతి అంటే ప్రేమ, షష్టమాధిపతి అంటే డెప్ట్స్, రుణానికి సంబంధించి, డిసీజులకు సంబంధించి, గొడవలకు సంబంధించింది కదా. ఈ 5, 6 కలిపి 7లో కూర్చున్నాడు వెళ్ళి. సో నువ్వు ప్రేమ కావాలనుకున్న ఇది దెబ్బ తినొచ్చు, లేకపోతే నీకు ప్రేమ వచ్చిన తర్వాత గొడవ పెట్టుకుని బయటకు వచ్చేచ్చు, డివోర్స్ ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కన్యారాశికి సంబంధించి ఇది చాలా ప్రైమ్ ఇంపార్టెంట్. ఇక మీకు కావాల్సిన చతుర్థ స్థానం అధిపతి లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి మీ ప్రాపర్టీ అప్పులు తీరిపోతాయి, ఎంతమంది బ్యాంకులో తెచ్చిన లోన్లు తీరిపోతాయి, ఇవన్నీ బాగానే జరుగుతాయి. కొత్త ఇల్లు కట్టుకోవడానికి అవకాశం కుదురుతుంది, చాలా ఆలోచించాలి. అన్నిటికన్నా మెజారిటీ కర్కాటక రాశులకి ఇల్లు ప్రాప్తి ఉంటుంది, మేష రాశులకి ఇల్లు ప్రాప్తి ఉంటుంది. ఈ కన్యారాశులు కూడా ఇంటికి సంబంధించిన ఆలోచన కనుక చేయగలిగితే అది కింద మీద పడండి. ఆ కన్యారాశి వాళ్ళకి ఒక విషయం చెప్తాను, ఈఎంఐల మీద తెచ్చుకుని అయితే కట్టుకోవచ్చు మీరు. ఓకే, ఈ ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ మూడింటికి కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి. ఎప్పటి నుంచో గృహం కోసం అందరూ ఆలోచిస్తూ ఉంటారు కదా, ఒక ఇల్లు ఉండాలి. ఆ రకంగా ఇదైతే మాత్రం ఇలా సరిపోతుంది. కన్యారాశులకు ఒక బెనిఫిట్ ఒకటి ఉంది. ఇల్లు ఆల్రెడీ ఉందనుకో, ఏదైనా మంచి ఇల్లు అపార్ట్మెంట్లు అవి తీసుకుని రెంట్లకు అయ్యి ఇచ్చి రెంట్ల మీద బతుకుదాం అనుకున్న ఆలోచనలు అవి ఉంటాయి కదా మీకు, అలాంటివి కూడా చేయొచ్చు. సో నేను అనేది అండి, ఈ సంవత్సరం కొంతమంది ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్లో స్టాక్స్ జోలికి వెళ్ళడం కొంచెం ఈ కన్యారాశులు కరెక్ట్ కాదు, కొంచెం ఆచితూ చెల్లాలి. తర్వాత మీకు 1000 స్థానంలో కేతు ఉన్నాడు. 1000 స్థానంలో కేతు ఉంటే పోతే డైరెక్ట్ భగవంతుడు అనుకుంటున్నారేమో, అంత సినిమా లేదు. 1000 స్థానంలో కేతు ఉన్నప్పుడు పోయేటప్పుడు తెలిసిపోతావు, అది చాలా కష్టం. పోయేటప్పుడు తెలియకుండా పోయావనుకో అది మంచి శోభే, తెలిసిపోయావు అనుకో దాని శోభ మామూలు శోభ కాదు. దాని చేత కొంచెం జాగ్రత్త వహించడంలో, జాగ్రత్త అంటే కేతు వచ్చినప్పుడల్లా భగవంత్ స్మరణ చేసుకోవడం అని అర్థం. మీరు ఎవరు స్మరణ చేసుకోవాలి? రవికి ఆరోగ్యప్రదత, మీకు లేనిదేంటి ఆరోగ్యమే ఉండదు. అంచేత ఆరోగ్యం, కన్యారాశి కంటే జనరల్గా ఆరోగ్యం ఇబ్బంది ఉంటుంది. కన్యారాశి ఒకటి, భరణి నక్షత్రాలు, అనురాధలు, ఇవన్నీ కూడా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. సో ఈ హెల్త్ ఇష్యూస్కి సంబంధించి కొంచెం జాగ్రత్తగా మీరు భగవంతుడి దయ అంటే ఎస్పెషల్లీ లైక్ రవి భగవాను ఎక్కువ ఆరాధించడం ప్రారంభించుకుంటే కొంతవరకు రిలీఫ్ దొరుకుతుంది ఈ ఏడాది అయితే. నెక్స్ట్ తుల. ఎప్పటి నుంచో ఈ తులారాశి ఆల్రెడీ చెప్పాను కదా, ఇదేమో ఫాదర్ లేను ఇవన్నీ కొంచెం సింగిల్ పేరెంట్ లైఫ్లో తులారాశి ఒకటి ఉంటుంది అని చెప్తూ వస్తుంటాం. దీనికి తులారాశికి వచ్చినప్పటికి దీనికి కూడా షష్టమంలో శని సంచారాలు ఇవి జరగడం వల్ల ఏమవుతుందంటే, నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో నీ తపన ఏదైతే ఉందో, 6th హౌస్ బ్రింగ్స్ కరేజ్ అని కూడా అంటాం కదా, నీ తపన ఏదైతే ఉన్నదో ఆ తపన డిలే అయిపోతుంది, డైల్యూట్ అయిపోతుంది. నీకు పాజిటివ్ పాయింట్ ఎక్కడున్నది, నీకు ఎక్కడో 9వ స్థానం ఫర్ ఎగ్జాంపుల్ లైక్
ఓ 10th హౌస్లో గురుడు ఉన్నాడు కాబట్టి ఉద్యోగం కోసం ఎవడైతే తీవ్రంగా పుష్ చేసేసుకుంటున్నాడో గవర్నమెంట్ జాబుల కోసం తులారాశులు ఎగిరెగిరి ఎడుతారు. ఎందుకో తెలుసా? రవి ఇందులోనే నేర్చబడతాడు. మిగతా వాళ్ళు ఎదుగుతే ఇది చేసుకుందాం లేరా కింద మీద పడదాం, ఈ జాబ్ అంతగా ట్రై చేసుకుందాం, ఈలోకి గవర్నమెంట్ రాసుకుందాం, ఏదో ఇది జస్ట్ మీరు అలా కాదు, గవర్నమెంట్ జాబే కావాలని కూర్చుంటారు. కాబట్టి అలాంటి జాబ్ కావాలనుకున్నప్పుడు మీకు ఈ సంవత్సరం దిస్ వెరీ బెస్ట్ అండ్ ప్రైమ్ టైం. ఈ సంవత్సరం పుస్తకం దగ్గర పెట్టుకోండి, చదువుకోండి, టైం పాడు చేయకండి. మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే తులారాశితో చెప్పిందేనో నువ్వు ప్రాబ్లం ఏది, ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట అసలేనో, తల్లి చెప్పిందేనో. తండ్రి చాలా మందికి సగం ఉంటాడు, సగం ఉండకుండా పోతాడు తులారాశిలో. కొంతమందికి తల్లిదండ్రులు ఉంటారు, కొంతమంది తండ్రులు ఉంటారు. తండ్రి ఒకవేళ ఉన్నా వాడితో ప్రేమ ఉండదు, అడిగే అబ్రాడ్లోనే ఉంటుంటాడు, ఇది వాడే వాయిస్ కాల్లో వీడియో కాల్లో మాట్లాడుతుంటాడు. సో గైడెన్స్ ఉండి సావదని అర్థం. సో ఈ స్వాతి నక్షత్రాలు ఈ కాంబినేషన్ తులారాశికి వచ్చినప్పుడు కొంచెం మీ అంతటా మీరుగా కాన్సన్ట్రేషన్ చేసుకోగలిగితే ఈ సంవత్సరం నీ లైఫ్ తిరగరాసినట్టే. నీకు గవర్నమెంట్ జాబ్ వచ్చి తీరుతుంది, ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుంది. అసలు ముందు తల్లిదండ్రులని నువ్వు చాలా కలలు కనేస్తారు. తులారాశులు కళలు ఎక్కువ ఉంటాయి. అందరినీ బాగా చూసుకోవాలని ఒక కళ ఉంటుంది, అంటే ప్రైడ్, అంటే నేను ఇది సాధించానని చూపించే ఒక ప్రైడ్నెస్ ఉంటుంది కదా. నువ్వు అలా సాధించి చూపించాలని ప్రైడ్నెస్ కావాలనుకుంటే ఈ సంవత్సరం పుస్తకం పట్టుకుని చదువుకో, నిలకడగా దగ్గర కూర్చో, నీకు ఖచ్చితంగా డెఫినెట్గా నెగ్గుతాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. పంచమంలో రాహు ఉంది కదా, ప్రేమగేమ అని తిరిగి ఉంటే మాత్రం అన్నీ కట్ అయిపోతాయి. ఎందుకంటే నీకు లాభస్థానంలో అక్కడ కేతువు కూడా ఉన్నాడు. ఎందుకంటే పంచమంలో రాహు ఉంటాడికి లవ్ లెటర్లని, సినిమాలని, షికార్లని, కార్నర్ సీట్లు అవి ఇవన్నీ మానేసుకోవాలి. అయితే తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం తులారాశిలో నేను ప్రేమగేమ తోటే నో లవ్ అంటే ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి. ఈ ఒక్క ఏడాది నువ్వు కష్టపడితే నీ లైఫ్ అంతా సెట్ అయిపోద్ది. ఎందుకంటే మళ్ళీ గురుడు నీ దశమ స్థానానికి రావాలంటే 12 ఏళ్ళు పడుద్ది. ఇది లైఫ్ టర్నర్. ఇది ఇప్పుడు నేను ఇందాక సరస్వతి లక్ష్మీ కటాక్ష సిద్ధహోమాలు ఎందుకు పెట్టాను, ఒక్కసారే వస్తుంది ఈ ప్రైమ్ టైం, మళ్ళీ రాదు. సో అంచేత ఇలాంటివన్నీ కూడా చేసుకోవడంలో ప్రేమ పిచ్చి ఇలాంటివన్నీ మానేయండి. దొంగ ప్రేమలో మోసాలు లేకపోతే మీరు బాగా ప్రేమించేసి మోసపోవడం ఇవన్నీ పక్కన పడేసేయండి. ఈ సంవత్సరం ఓన్లీ బతుకు మీద కాన్సన్ట్రేషన్ చేయండి, 100% బాగుంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ ఆరోగ్య విషయంలో చదవమన్నాను కదండి, స్లీప్లెస్ నైట్లు చేయకండి. ఎందుకంటే శని బాగాలేదు, రేపు మైగ్రేన్ వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇది కూడా చెక్ చేసుకోవాలి. శని అస్సలు బాగాలేదు, మీకు శని వక్రించి నడుస్తాడు. తులారాశి వాళ్ళు ఎవరైనా ఈ దత్త ప్రదక్షిణలు చేసుకోవడం, లేకపోతే దక్షిణామూర్తికి సంబంధించిన ఏం చేసుకోవడం, లేదా మీకు పూర్వభాద్రపద ఇంచుమించుగా కనెక్షన్ ఆఫ్ 5th హౌస్లో ఉంటుంది. కాబట్టి పూర్వభాద్రపద మీద అంటే ఆంజనేయుడికి సంబంధించిన ప్రదక్షిణలు చేసుకోవడం, ఇలాంటివి ఏమన్నా చేసుకుంటే కనుక ఖచ్చితంగా విజయం అనేది ఉంటుంది. ప్లాన్ వెల్. ఈ మధ్యన యాప్లు వస్తున్నాయి ఫోన్లో, అందులో డబ్బులు ఇది ఎత్తుంటారు కదా, లక్షలు 2 లక్షలు. ఈ యాప్ల జోలికి ఏడాది వెళ్ళారంటే సంకనాకపోతారు. ఇది నేను డైరెక్ట్గా చెప్పింది, ఇది ఉగాది పంచాంగం అన్నట్టు కాదు. చాలా ఈ సంవత్సరం కనుక యాప్ల నుంచి డబ్బు తీసుకొచ్చేద్దాం, ఆడి దగ్గర డబ్బు పట్టుకొచ్చేద్దాం, ఈడి దగ్గర డబ్బు పట్టుకొచ్చేద్దాం అంటే లాభస్థానంలో కేతు ఉన్నాడు, బెల్ట్ ఇచ్చుకుంటేసినట్టు ఇంకా అయిపోయినట్టే. సో ఇది ఒకటే జాగ్రత్త పెట్టుకోవాల్సమా. వృశ్చికంలో చతుర్థ స్థానంలో రాహువు, పంచమంలో శని. ఇది 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 మళ్ళీ స్టార్టింగ్ ఫేజ్. పంచమం అంటే మళ్ళీ పూర్వజన్మలో పుణ్య ఫలితాలని. ఇది ఈ వృషికానికి వచ్చిన బాధ ఏంటంటే ఇది అందులో ఏంటంటే చంద్రుడు నేర్చబడిపోయే రాశి. వీళ్ళకే తిమ్ముతూ ఉండదు, బురదరంగా ఉండదు. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుందంటే కొన్ని రాశులతో నాకు బాధలు ఎలా నా బాధలు చెప్పుకుంటాను మీకు. ఆయన రోజు ఫోన్ చేసి ఆయన వాడి బాధల్ని చెప్పుకుంటూ ఉంటారు కదా, ఎందుకని అలవాటు. మామూలు కన్సల్టేషన్ కట్టిన పాపానికి 150 సార్లు చేస్తుంది రోజుకి. వృశ్చికం అంటే అందరి బాధలు వినే కర్మ మీది. చంద్రుడు నేర్చబడ్డం అంటే బురద చిప్పు దొబ్బిందని. సో అంచేత వృశ్చికానికి టూ మచ్ పూజలు చేసేసినా ఇంకా ఖాళీగడ్లకు ఎగరేసి పూజలు చేసేసి అమ్మా అంటారు కదా, ఆ స్టైల్ లేదు. ఏదైనా టూ మచ్. ఒక్క కాలు కొట్టే దగ్గర నేను చెప్తున్నాను కదా 150 సార్లు బాధ్యత ఉంటారు పొద్దున్న సాయంత్రం. ఒక్కటి మైండ్లో పడిందంటే ఇంకా ఆ పైచి వదిలే వరకు ఇంకా దాని మీదే గుర్తూ ఉంటుంది. టూ మచ్ అనే మాట ఉంది కదా, టూ మచ్ అనేది వృశ్చిక రాశి. ఈ టూ మచ్కి మీకు చతుర్థంలో రాహు వస్తున్నాడు. సో ఇంకా ఎక్కువ ఉంటుందా ఇప్పుడు? అంటే టేక్ కేర్ ఆఫ్ యువర్ మదర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆల్రెడీ మదరే ఇది అవుతుంది. టేక్ కేర్ ఆఫ్ యువర్ మదర్. ఇక టూ మచ్ అనే మాట ఎందుకు వాడుతున్నానంటే తల్లికి బాగు చేయడానికి కొంచెం ప్రాపర్ అడ్రస్ తీసుకుని లేదా గైడెన్స్ తీసుకుని ఖర్చు పెట్టండి. ఇంకా మీరు ఏదో నమ్మారు కదా అని చెప్పి పోసేయద్దు డబ్బులు. టూ మచ్ ఆఫ్ స్పెండింగ్ ఆల్సో ప్రాబ్లమేటిక్. దశమ స్థానంలో మీకు కేతు రన్ అవుతున్నాడు. జాబులు మారే ఛాన్సెస్, లేకపోతే జాబులు పోయి కొంచెం జాగ్రత్తగా ఒక దగ్గర ఖాళీగా కూర్చునే సందర్భాలు కూడా ఇక్కడే ఉన్నాయి. విదేశాల్లో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్త, వృశ్చికంలో పుట్టినవాళ్ళు ప్రత్యేకించి. ఇంకా మీ ప్రేమ గురించి మీకు తెలిసిందే కదా, ఇంక చిరంజీవి గారు చెప్పినట్టే ఉంటుంది. అంతేనా? అంతే కదా. సో అంచేత పంచమంలో మీకు పిల్లల విషయంలో కొంచెం కేర్, గర్భిణీలకు సంబంధించిన విషయంలో June 2వ తారీఖు నుంచి December 11 వరకు దయచేసి కన్సీవ్లే ప్లాన్ చేసుకోకండి.
సర్జరీసే ప్లాన్ చేసుకుంటే కొన్ని ముహూర్త బలాలు చూసుకోండి మీ వృశ్చికాన్ని ప్రత్యేకించి. ఎందుకంటే ఆల్రెడీ మనస్థిమితం ఉండని రాశుల్లో ఇది ఒక రాశి, జలతత్వ రాశుల్లో రెండో రాశి అవుతుంది. పైగా ఇందులో ఏమో చంద్రుడు పరిపూర్ణంగా చంద్రుడు అంటే ప్రత్యక్ష దైవమైన చంద్రుడు కూడా నీచబడిపోయే రాశిది. మీకు పంచమంలో శని నడుస్తున్నాడు 27 సంవత్సరాల తర్వాత. ఈ సంవత్సరం అంతా ఆయన అక్కడే ఉంటాడు, కొంచెం జాగ్రత్త. మీకు ఈ సంవత్సరం ఏమైనా అదృష్టం ఏమైనా ఉన్నదని అడిగితే 9వ స్థానంలో గురుడి యొక్క సంచారం ఉన్నది కాబట్టి ఫారెన్కి వెళ్ళడానికి లేకపోతే ఫారెన్లో కొంచెం సెటిల్ అవ్వడానికి ఇలా బాగానే ఉంటుంది. కానీ మీరు గోచారం తీసుకుంటే జూన్ 2 నుంచి డిసెంబర్ 11 వరకు కూడా కొంచెం జాగ్రత్త ఉండాలి. రైట్. మీరు ఈ విషయాలు అప్లై చేసుకున్నా ఇంకోటి అప్లై చేసుకున్నా టేక్ కేర్. మీకు జీవితంలో ఏమండి ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా, ఏదైనా రెమెడీస్ చేసుకోవాలి. జనరల్గా మీ రెమెడీలు నమ్మే రాశుల్లో ఇది ఒక రాశి. సో ఈ రెమెడీలు నమ్మే రాశుల్లో బెస్ట్ రాశి వృశ్చికం కాబట్టి 9వ స్థానంలో ఉన్నారు కాబట్టి నేను ఒక మాట చెప్తాను. గురుడికి సంబంధించి లైక్ దత్త పారాయణలు చేస్తుంటారు కదా, ఈ పారాయణ మీకు టూ మచ్ ఎక్కం కదా. మీకు ఒకసారి పూజ చేస్తే సరిపోదు, రోజు చేసేస్తారు కదా. మీరు డూ పారాయణాలు చేయండి. ఒక 2 రోజులని పెట్టుకోవడం, పారాయణ చేయడం, సంకల్ప సిద్ధులు అంటాం కదా, ఒక 21 రోజులు అనుకోవడం. అలా సంకల్పాలు మీకు టూ మచ్ అనే మాటని డైల్యూట్ చేసుకుంటే వెళ్ళండి. ఎక్కువగా చేయండి కానీ కొంత సమయంతో చేయండి. ఈ గురువారం నాడు మొదలెట్టామో నెక్స్ట్ గురువారానికి అయిపోయేలా చేయండి. ఓ 108 ప్రదక్షిణలు చేయండి. మీకు అంతా కూడా కంగారు ఎంటెంటనే అయిపోవాలి కదా. సో అంచేత షార్ట్ గోల్స్ 3 ప్రదక్షిణలు కాదు, మీ సరదా తీరాలంటే 108 ప్రదక్షిణలు చేయండి. పెద్ద ఆలయాలు తీసుకుని చేయండి, మొత్తం పైచింది దిగిపోద్ది. ఎందుకంటే వృశ్చిక రాశికి సంబంధించి నేను చిన్న దత్తాత్రేయుడు అనుకో అని చెప్పామనుకో అక్క, గుండ్రంగా తిరిగేసి వెంటనే వచ్చి ఫోన్ చేస్తారు. అదే మనం ఏ శివాలయమో చెప్పామనుకో 108 ప్రదక్షిణలు చేసేటోడికి వృశ్చిక రాశి ఎంత క్లియర్గా తెలుస్తుంది. సో వృశ్చిక రాశికి వచ్చినోడికి ఏంటంటే కొంచెం శనిపరంగా ఉంది కాబట్టి అదృష్టం పూర్వజన్మలో చేసుకున్న పాపాలు ఈ సందర్భంలో ఎదురవడానికి ఛాన్స్ ఉంది. కానీ గురుడి వల్ల కొంతవరకు అదృష్టం ఉంది. తల్లి ఆరోగ్యం చాలా జాగ్రత్త. దశమ స్థానంలో కేతు నడుస్తున్నాడు కాబట్టి ఉద్యోగపరంగా చేంజ్ ఆఫ్ ప్లేసెస్, చేంజ్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. కొంచెం ఓపికతో ఉండండి. నెక్స్ట్ రాశి ధనస్కి వెళ్ళిపోతాం. ధనస్ ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ధనస్ ఏం చేద్దంటే అష్టమంలో గురుడు నడుస్తున్నాడు. సడన్ హైక్ రావడానికి వెరీ గుడ్ ఛాన్సెస్ ఉన్నాయి. చతుర్థస్థానంలో శని నడుస్తున్నాడు కాబట్టి ఇంటకాలం ఉండడం కొంచెం కష్టం అవుతుంది. ఒకవేళ ఇంట్లో ఉన్న మనశ్శాంతి ఉండదు, లేదా మనశ్శాంతి ఉన్న ఇంట్లో ఎవడో ఒకడు బాగోకపోవడం ఉంటుంది. ఇదంతా కూడా ధనుసు రాశికి వచ్చిన స్టార్ట్. 3వ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి మనం ఎంత చేసినా ఎంత పొడుగు చెప్పుకుంటాం, ఉద్ధరించేత్రం అనే అంత సినిమా ఉండదు. 9వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఇందులో కూడా మళ్ళీ కేతు ఎక్కడెక్కడ వచ్చాడో చూసుకోండి. కాలపురుష పంచమ స్థానం అవుతుంది, మీకు 9వ స్థానం అవుతుంది. టేక్ కేర్ ఆఫ్ యువర్ ఈ చిల్డ్రన్ రిలేటెడ్ అనే ఎడ్యుకేషన్స్ ఉంటాయి. ధనుసు రాశి అంటేనే పిహెచ్డి సైన్ అని చెప్తారు. అంటే అక్షరానికి సంబంధించిన సైన్స్లో గురుడు యొక్క స్థానం మొట్టమొదటి స్థానం ఎలాగ అవుతుంది కదా మేషం నుంచి. సో పిహెచ్డి చేయాలన్నా, విదేశాలకు సంబంధించి విదేశాల్లో ఉండాలన్నా, చేయాలన్నా ధనుసు రాశి వాళ్ళు మ్యాక్సిమం హిట్ ఫేస్లోనే ఉంటారు. ఇది ఒక బెస్ట్ రాశి అని చెప్తారు. నక్షత్రాలకు రాజు పుష్మి అలాగో ఇది ఇలా. సో రాశులన్నింటిలో ధనుసుకు ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. సో కాకపోతే ధనుసు ఏంటంటే అందరూ ఉండే ఎవరో లేకుండా ఏడుతుంటుంది. అదొక బాధ ఉంటుంది. బట్ ఈ సంవత్సరం ప్రత్యేకించి అష్టమంలో గురుడు ఉన్నాడు కాబట్టి అష్టమంలో గురుడు ఉన్నప్పుడు 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంతా బాగానే ఉంటుంది కానీ ఒక ఫేక్ గురువుని ఎత్తుక్కుంటారు. ఆ ఫేక్ గురువుని ఎత్తుక్కొని ఆడికి జాయింట్ అయిపోయి ఆడు చేసి ఎన్ని రకరకాల చిందులు ఎన్ని చేసేసి ఏదో ఉద్ధరించేద్దాం అనుకున్నా. అంటే ఇంకా డోంట్ గో ఫర్ టూ మచ్. మీకు అదే చెప్తున్నాను. మీకు వృశ్చికం టూ మచ్ అని చెప్పాను కదా, వృశ్చిక రాశి అంటే టూ మచ్ కదా. ధనసు మీ వేస్తాను. 12th హౌస్ అనేది నిద్ర. బంధబాంధవ్యాలు ఏది గుర్తులేనివి. నీ శ్వాస తప్పి నీ శ్వాస కూడా నీకు తెలియని విషయం అంటే దాన్నే మోక్షం అంటారు. ప్రతిరోజు మోక్షం వస్తూనే ఉంటుంది. మోక్షం కోసం అక్కడ పరిగెట్టకల్లా శుభ్రంగా నిద్రపోవడం జీవితంలో చాలా అదృష్టం. సో ధనుసు రాశికి లేనిదేంటి, సుఖమైన నిద్ర ఉండి సావదు మీకు. ఇదే అందుకని అష్టమంలో మీకు తల్లితో ప్రాబ్లం ఎడుతుంది, పంచమంలో పిల్లలతో ప్రాబ్లం ఉంటుంది. అసలు అన్నిటికన్నా ప్రాబ్లం ఏంటి, మీ మనసులో స్థిమితం ఉండి సావదు. అందుకని 12th హౌస్ రిప్రజెంట్ డోంట్ థింక్ టూ మచ్ అని చెప్తున్నారు. వాటర్ సైన్స్ అన్ని కలిసిపోతుంటాయి మీకు. చతుర్థం అంటే మదర్ అవుతుంది, అష్టమం అంటే మళ్ళీ మీకు అదేంటి కర్కాటకం అవుతుంది. మీ వేయిస్తాను యువర్ మైండ్ కంప్లీట్లీ మోక్షస్థానం నువ్వు ఏదైతే స్థిమితంగా ఉంచుకోవాలో అది నీకు రుచిపోతుంది. ఇలా దీనివల్ల ప్రాబ్లం అవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా స్థిమితంగా ఉండే ప్రయత్నం చేయండి ఈ సంవత్సరం అంతా కూడా. టూ మచ్ థింకింగ్ వద్దు. ఈ సంవత్సరం బాగుంది మీకు. మిడ్ రేంజ్ రాశుల్లో ఒక రాశి మీద సూపర్ డూపర్ హిట్ రాశి కాదు ఈ సంవత్సరం. కానీ మీరు జాగ్రత్తగా ఉండాల్సిన మళ్ళీ సమయం ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేయొద్దు దయచేసి. ప్రాపర్టీలు కొనే టైంలో జూన్ 2 డిసెంబర్ 11 వరకు ప్రాపర్టీలు కొనేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలా. పెట్టుబడులు పెట్టేటప్పుడు స్పెక్యులేషన్ పరంగా తృతీయంలో రాహు ఉన్నాడు, అది కొంచెం జాగ్రత్తగా చూసుకొని చాలు. దట్స్ ఆల్. నెక్స్ట్ మా అక్కదే మకర రాశి. ఈ మకర రాశి అంజలక్కదని తెలిసి ఫోన్ ఎత్తగానే అంజలక్క రాశి అని చెప్తున్నారు. ఫేమస్ అయిపోయావు. మీ అక్క రాశి నేను కాల్ చేస్తున్నారు. సో థ్యాంక్స్ అలాట్. మకర రాశికి ఒక బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది మా అక్క.
మకర రాశి వాళ్ళు ఏమి అంత తొందరగా సంబరపడకండి, మనం చాలా కష్టాలు పడుతున్నాం తెలియదు. ఈ సంవత్సరం ఈ సంవత్సరం ద టాప్ మోస్ట్ రాశుల్లో అక్క రాశిని కాదు కానీ హంసయోగం పట్టున్న రాశుల్లో ఇది ఒకటి. ఇందాక ఫస్ట్లో బిగినింగ్లోనే చెప్పా, మేషం కానీ కర్కాటకం కానీ తుల కానీ అండ్ మకరం కానీ ఈ రాశులన్నింటిలో ద టాపెస్ట్ రాశుల్లో ఈ 4 చాలా టాప్లో ఉంటాయి. అంటే అనుకున్న పనులన్నీ జరుగుతాయని చెప్పాను. 3 రోజుల నుంచి మైగ్రేన్తో బాధపడుతుంది. ఈరోజు మైగ్రేన్ ఉన్న వీడియో తీస్తున్నా నవ్వుతున్నా. పైగా ఈ రైట్ సైడ్ ఏం పని చేయట్లేదు యాక్చువల్గా. మీరేమో బాగుంది అంటున్నారు, చెప్పండి. పోగొడం అంటే మైగ్రేన్ జస్ట్ సరదాగా అంటున్నాను. నిజం. చెప్పండి. నాకు చాలా ఆశగా ఎదురు చూస్తున్నాను నేను. ఈ సంవత్సరం బాగుంటుంది. 2 రకాలు ఉంటాయి. నేను మకరానికి వచ్చిన జనరలైజ్డ్ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు అక్క చెప్పినట్టు షీ మైట్ ఎఫెక్ట్ విత్ మైగ్రేన్ ఎట్లా ఉన్నది కానీ మకరానికి అది కాదు ప్రాబ్లం. అసలు మకరం అనే దానికి ప్రాబ్లం ఏంటంటే దుఃఖం. మకరం జీవితంలో ఎక్కువ దుఃఖాన్ని చూస్తుంది. బాధ వేరు, దుఃఖం వేరు. సో బాధ అనేది ఇప్పుడు ఏదో ప్రాబ్లం నుంచి ట్యాబ్లెట్ వేసుకుంటే పోతుంది. కానీ మకరం అది కాదు. మకరం ఒకటి, భరణి నక్షత్రాలు ఒకటి, కర్కాటకాలు ఒకటి, ఇవన్నీ దుఃఖాన్ని వస్తాయి. టూ మచ్ ఆఫ్ దుఃఖం ఉంటుంది, టూ మచ్ ఆఫ్ పెయిన్ ఉంటుంది. ఎందుకంటే కర్మస్థానంలో గురుడు నీచబడే స్థానం అది. గురుడు ఉచ్చస్థితి పొందే స్థానం కర్కాటకం అయితే, గురుడు నీచబడే రాశిది. దీనికి ఎవరు పని చేస్తారంటే దీని అమాయకత్వం తప్పించి ఏది పని చేయదు. మరేటో అన్నట్టు 100%. సో అందుకని మకరానికి ఏంటంటే, ఇప్పుడు మీ గురుడు మీ మోక్షాధిపతి. అంటే నీ బ్రెయిన్ అని చెప్పాను కదా, నువ్వు స్పిరిచువల్ రిలాక్సింగ్ అన్నాను కదా. మిగిలిన రాశులు మీరు ఏమన్నా అనుకోండి, కానీ మకర రాశి వాళ్ళు నిజంగా చాలా అమాయకం. అవును, నిజమే. చాలా కష్టపడతారు, మామూలు కష్టం ఉండదు. మీరు చెప్పినట్టు ఎప్పుడు దుఃఖాన్ని మోస్తూ ఉంటారు. దుఃఖం చాలా ఒక ఘట్టం ఉండదు. అవును, అన్ని ఘట్టాలు, అద్భుతమైన ఘట్టాలు ఉంటాయి. చాలా ఘట్టాలు. సినిమానే సూపర్ సినిమా తీయచ్చు. అవును, చాలా ఘట్టాలు ఉంటాయి. ఒక ఫ్రేస్ మీద ఉండదు. ఏదైనా ఏమంటారు, ఏదైనా ఫ్లవర్ వాజ్ తీసి ఎవడైనా నెత్తి మీద కొట్టాలనిపిస్తుంటుంది మకరం. అంత కోపాలు వచ్చేది ఉంటాయి. ఎందుకంటే లాట్ ఆఫ్ ఫేసెస్ ఉంటాయి మకరానికి, చాలా ఫేస్లు ఉంటాయి. అవును, డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్, ఇరిటేటింగ్. అందుకనే అన్న మకరం అనేది దుఃఖాన్ని మూసే స్థితి ఉంటుంది. టూ మచ్ ఆఫ్ పనిష్మెంట్, ఒక పనిష్మెంట్ ఉండదు. రియాలిటీ చూపించేసి లైఫ్. అవును, మామూలుగా ఉండదు. పిక్చర్ 70mm. అదే ఇది మకర రాశి స్పెషల్ 2026 70mm స్క్రీన్. కానీ ఇప్పుడు మీకు ఈ 70mm కాస్త మన రాజమౌళి గారు వారణాసి అన్నారు కదా, ఆ టైంలో ఇంకా పెద్ద స్క్రీన్ చేయడు కదా ఆయన. అవును, ఆ అంత పెద్ద స్క్రీన్లో అదృష్టం రాబోతుంది. సో దిస్ ఇస్ వండర్ఫుల్ టు యూ. వెరీ ఇది ఈ సంవత్సరం మీరు వైవాహం అనుకోండి, మీరు బిజినెస్ చేస్తారనుకోండి, నూతన పార్ట్నర్షిప్లు అనుకోండి, మంచి వ్యక్తులతో స్నేహాలు అనుకోండి, అసలు ప్రైమ్ పీపుల్ మీటింగ్స్ ఉంటాయి కదా జీవితంలో. పలానా వాళ్ళని కలిసేవారా, వాళ్ళతో స్నేహం చేస్తున్నారు, ఇలాంటి ఒక గొప్పగా ఉంటుంది కదా జీవితం అనేది. అలా గొప్ప వాళ్ళతో స్నేహాలు, పరిచయాలు, కీర్తి ప్రతిష్టలు, ఇవి కాకుండా మీ గురించి గొప్పగా చెప్పుకునే రోజులు, ఇలాంటివి ఎన్నో రాబోతున్నాయి. ఈ సంవత్సరం అంతా కూడా తృతీయ స్థానంలో శని యొక్క సంచారం నడుస్తుంది కాబట్టి ప్రయాణాలు చేసేటట్టు, ప్రత్యేకించి విదేశీ ప్రయాణాలు చేసేటట్టు, లగ్నాధిపతి ధనాధిపతి అయినటువంటి వాడు తృతీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. టేక్ ఇట్ ఈ సంవత్సరం మీకు ఎందుకు కలిసి వస్తుంది, మోక్షాధిపతి సప్తమానం ఉన్నాడు. ఆల్రెడీ ది చార్ట్ ఈస్ గుడ్. ఓన్లీ థింగ్ ఈస్ మీరు టైంకి పడుకుంటారు బాబు. మీరు మకర రాశులు పడుకోరు నాయన, నిద్ర ఉండదు. సో మకర రాశికి అసలు నిద్ర ఉండదు, చాలా టైర్డ్ అయిపోతారు. మీరు లైఫ్లోనే టైర్డ్ అయిపోయి ఉంటారు. సో అంచేత ఈ సంవత్సరం పీస్ఫుల్ నిద్ర తీసుకోవడమే పెద్ద రెమెడీ మీకు. మనశ్శాంతిగా పడుకోండి. ఎందుకంటే కీర్తి ఉంది, ధనం ఉంది, అదృష్టవంతులతో కలయికలు ఉన్నాయి, పెద్ద మనుషులతో కలయికలు ఉన్నాయి. ఇది కాకుండా 2వ స్థానంలో రాహు ఉన్నాడు, ధనాన్ని తెచ్చి పెడతాడు. అష్టమంలో కేతు ఉన్నా కొంచెం మళ్ళీ హెల్త్ పరంగా జాగ్రత్తగా ఉండండి. ఇది ఒక్కటి సరిపోదు, మిగతా ఏ గ్రహాలు మారట్లేదు. జూన్ 2వ తారీఖు నుంచి ఇందాక చెప్పినట్టుగా డిసెంబర్ 11 వరకు శని ఉన్నా సరే గురువు యొక్క వీక్షణ శని మీద పడడం వల్ల 9వ వీక్షణ పడుతుంది. సో మళ్ళీ ఈ సంవత్సరం ఏదైనా చేసుకోవాలనుకుంటే మీ ప్రదక్షిణలు ఎలాంటి ఏమైనా అరుణాచలం కానీ అలాంటి ఏమైనా దర్శనాలు చేసుకోండి. లేదంటే దత్తాత్రేయుడు ఆలయంలో కుదిరినంత మేరకు రైస్ బ్యాగ్స్ వేయిస్తాం కదా, కేజీ రైస్ అన్నం పెట్టడం కాకుండా ఒక రైస్ బ్యాగ్ అన్నదానానికి ఏదైనా ఉంటే అలాంటి అన్నదానానికి ఏదైనా దానం చేసే ప్రయత్నం. ఈ సంవత్సరం కొంచెం దానం ధర్మం చేయండి, మీకు చాలా బాగా కలిసి వస్తుంది. మీరు ఒక 2,000 పెట్టి ఓ రైస్ బ్యాగ్ ఇస్తే మీకు భగవంతుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ కనీసం ఎంత తక్కువ లేదన్నా 2,000 రైస్ బ్యాగ్ 10 కోట్లని ఇస్తాడు. సో జాగ్రత్తగా చేసుకోండి. ఓ రైస్ బ్యాగ్ అన్నదానం అంటే మోక్ష స్థానం నుంచి సప్తమానికి వెళ్తున్నాడు. గివ్ సంథింగ్ ఫీడ్. ఎందుకంటే చతుర్థం అని నేను రైస్ బ్యాగ్ ఎందుకన్నా, చతుర్థ స్థానం చంద్రుడు రైస్, మూన్ రిప్రజెంట్ రైస్ అండ్ జూపిటర్ రిప్రజెంట్ స్పిరిచువల్ అండ్ ఈ డివోషనల్ కంటెంట్లో. దాన 12వ స్థానం అంటే మీకు ధనుసు రాశి నుంచి వచ్చే గురుడు అంటే మోక్షస్థానం. మోక్షం అంటే దానం, ధర్మం అని. సో ధర్మం ఏమైనా చేసుకోవాలంటే ఎవరికైనా ప్రత్యేకించి దత్తాలయాల్లో కానీ అరుణాచలాల్లో కానీ ఎక్కడైనా అన్నదానానికి సంబంధించి చేయండి. మీ అమ్మగారు పేరు చెప్పి చేయండి. చతుర్థ స్థానం అంటే తల్లి. మీ అమ్మగారు పేరు మీద చేసే ప్రయత్నం చేస్తే బోల్డ్ ఇల్లు వస్తాయి నాయన. మీకు మళ్ళీ ఇది రావాలని ఇంకో 12 ఏళ్ళు పడుతుంది. ఆల్రెడీ ఒక పెద్ద తాడేసి లాక్కొచ్చారు. దిస్ ఇస్ ద వెరీ ఫెంటాస్టిక్ ఇయర్ ఫర్ మకర రాశి. ఎవరైనా వ్యక్తిగతంగా
ఏదైనా నూతన ప్రారంభాలు చేయాలనుకుంటే జీవితంలో వ్యాపార ప్రారంభాలు ఏమైనా చేయాలనుకుంటే ఇది సరైన సమయం. ఇప్పుడు ఏ సమయం అయితే ఇది మొదలు పెడుతున్నారో ప్రత్యేకించి నేను జూన్ టు అక్టోబర్ మధ్యలో మీరు ఏ ప్రారంభం అయితే చేస్తారో అది మీ జీవితం అయిపోద్ది. శుభం. గుర్తుపెట్టుకోండి. వ్యక్తిగత జాతక చక్రాల్లో జాగ్రత్తగా చూసుకోండి, దాన్ని బట్టి చేద్దాం. అలాగే యాక్చువల్గా మీకు ఈ సరస్వతి లక్ష్మీ కటాక్ష సిద్ధి హోమం అన్నాను. భగవంతుడి దేవాల్లో ఏదైనా అవకాశం ఉంటే చేసుకునే ప్రయత్నం చేయండి, సంతోషం. నెక్స్ట్ మూవ్ టు కుంభం. కుంభరాశి ఇట్ ఈస్ లగ్నస్థానంలోనే రాహు సంచారం, ధనస్థానంలో శని. ఈ సంవత్సరం అన్ని రాశుల కన్నా వాజ్పేయి రాశి ఒకటి ఉంటుంది కదా, ఆ వాజ్పేయి రాశి కుంభం. ఇందాక నేను కన్య అని చెప్పాను కదా, కన్య కొంచెం ఇంకా దానికి మ్యారేజ్ ఢిల్లీలో అయ్యి ఉంటాయి. నీకు ఈ సంవత్సరం నొప్పులు ఎలాగ వస్తాయంటే వీడికి రాహు ఎక్కడ ఉన్నాడు, సోల్లోనే ఉన్నాడు, అహంలోనే ఉన్నాడు. రెండో స్థానంలో ధన కుటుంబ వాక్స్థానంలో ఎవరున్నారు, శని ఉన్నాడు. అన్ని రకాలుగా కొంచెం శని రిప్రజెంట్ పనిష్మెంట్ అనే కాదు, డిలే అనే కాదు, స్టెబిలిటీ అనే కాదు, నీటి కారకత్వంలో ఉన్నాడని అర్థం. సో ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ ప్రాబ్లమేటిక్ ఫైనాన్స్ ప్రాబ్లం ఉంటుంది, కుటుంబంలో చాలా హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లగ్నస్థానంలో రాహు ఉన్నాడు, సప్తమంలో కేతు ఉన్నాడు, వివాహాలు అవి చేసుకున్నాడు, ఒళ్ళు దగ్గర చేసుకోండి. కుంభరాశిని చేసుకోవడం ఇక్కడ రాశులు ఎలాగుంటాయంటే మీరు నా రాశి అని అందరూ వినేస్తారు, కానీ క్వశ్చన్ ఇది కాదు. వివాహం చేసుకోవడం అంటే నువ్వు ఇంకో రాశిని ఏమన్నా చేసుకుంటావు కదా. నేను ఇప్పుడు లాస్ట్ టైం కూడా మీతో అన్నాను, గుర్తుందా? పెళ్లి చేసుకునే విషయంలో, పెళ్ళిళ్ళ విషయంలో ఎస్పెషల్లీ ఏ రాశి వాళ్ళకి ఏ రాశి సూట్ అవుతుంది ఒక ఎపిసోడ్ చేయాలి. అవును చేద్దాం. మీరు ఇంతవరకు చేయలేదు, ఎందుకంటే ప్రతి రాశికి వాళ్ళ నేచర్ ఉంటుంది. ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఇలాంటి వ్యక్తిత్వం, ఇలాంటి మనస్తత్వం, ఇలాంటి బిహేవియర్, ఇంత కోపం ఉంటుంది అని ఒకటి ఉంటుంది కదా నేచర్. దానికి తగ్గట్టుగా, దానికి అనుగుణంగా ఇప్పుడు ఇద్దరు కొట్టుకుని చచ్చిపోయే రాశులు మనం కలపలేము. ఒకళ్ళు ఇలా ఉంటే ఒకళ్ళు అలా ఉండే రాశులు, సూట్ అయ్యే రాశులు ఉంటాయి కదా, లేదా సూట్ అవ్వని రాశులు కూడా ఉంటాయి. సో ఇలాంటివి చెప్పినప్పుడు అట్లీస్ట్ కొద్ది గొప్ప ఉపయోగపడుతుంది కదా. దీని మీద చేద్దాం అక్క. నేను లాస్ట్ టైం చెప్పాను మ్యాట్రిమోనీ అని. మేబీ థింగ్స్ ఆర్ మూవింగ్ లిటిల్ ఫార్వర్డ్, కొంచెం కదలకుండా మేబీ బై ఆగస్ట్ సమ్వేర్ ఐ లాంచ్ దిస్. అది మేబీ ఈ గురుడు టైమే చూసుకుంటాను. ఈ గురుడు నేను రీసెంట్గా ఒక ఆయన్ని కలిశాను. ఆయన అంటే మా ఫ్యామిలీలో ఎవరికో సంబంధాలు చూస్తూ ఉంటే, ఈ రాశి అంటే ఫస్ట్ ఈ రాశి లక్షణాలు తెలుసుకోండి మీరు, అప్పుడు ఎలాంటి వాడు కావాలో మీరు వెతకడం మంచిది. లేకపోతే ఈ రోజుల్లో సంవత్సరానికి 2 ఏళ్ళకి లేదా 5 ఏళ్ళకి విడిపోయి ఎందుకమ్మా ఈ పెళ్ళిళ్ళు అని అన్నారు. రాశి లక్షణాలు కాదక్క, యాక్చువల్గా ఒక రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. అవును, నక్షత్ర స్వభావాన్ని బట్టి చాలా డిజైనింగ్ ఉంటుంది. అవును. ఇప్పుడు సింహరాశిలో ఉత్తర నక్షత్రం, కన్యా ఇవి ఎలా ఉంటాయో అవునవును, అలాగే ప్రతి దాంట్లోనే ఉంటాయి కదా మనకి. సంధి నక్షత్రాలకు ఉంటాయి. అలాగా చెప్పండి, దీని మీద ఒక ఎపిసోడ్ చేద్దాం త్వరలో. నేను మ్యాట్రిమోనీ లాంచ్ చేస్తున్నాను, నేను అందరికీ చెప్తాను. సో అంజలతో ప్రారంభం చేస్తాం, చూద్దాం. ఇంకా వెరీ ప్లానింగ్ ద థింగ్స్. సో ఇప్పుడు కుంభంలోకి వచ్చినప్పుడు రాహు లగ్నస్థానంలో ఉంటే కంట్రోలబిలిటీ ఉండదు, ఏదో చేసేద్దామని. ఏదో చేసేకపోయినా ఒక్కొక్కసారి ఏదో అక్కడ త్రివిక్రమ్ గారు చెప్పినప్పుడు ఏదో విన్నాను ఒక ఆడియో ఫంక్షన్లో, నువ్వేమీ పీకక్కర్లేదు, ఖాళీగా కూర్చుంటే చాలా మంచిది అని పని చేయను అంటే నీకు పనికిరాను. నీ కాళ్ళం కలిసి అయితే కుదురుగా కూర్చోవడం చాలా ఎక్కువ. సో లగ్నస్థానంలో రాహు ఉంటే కాళ్ళకు చక్రాలు వేసినట్టు, కాళ్ళకు చక్రాలు వేసినా పర్లేదు, నువ్వు అక్కడి నుంచి ఎక్కడికి మొత్తం అంతా జంగల్ చేసేస్తుంటావు స్పైడర్ లాగా, దానివల్ల ప్రాబ్లం అయిపోద్ది, వెబ్ అంతా క్రియేట్ చేసేసుకుంటావు. సో లగ్నస్థానంలో రాహు ఉన్నప్పుడు ఉద్ధరించేద్దామని చెప్పేసి ఏదో ఎక్కడో వచ్చేద్దని చెప్పేసి పెట్టుబడులు పెట్టాడు, ఇంకోటి చేయడు. ఫస్ట్ మెయిన్ ఇది కంట్రోల్ చేసేసుకోవాలి. సప్తమ స్థానంలో కేతు ఉన్నది, పెళ్ళం ఎందుకు పనిచేయదని అనుకోకూడదు, చెప్పాలి ఇంట్లో, నీకు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇక్కడ రెస్పెక్ట్ ప్రాబ్లం అయిపోద్ది. కుంభం అనేది నీకు సప్తమ స్థానం. ఫ్యామిలీకి చాలా రెస్పెక్ట్ ఉండాలి. ఫ్యామిలీకి నువ్వు చేసేది అన్నీ కూడా ఇంట్లో తెలాలి. ఫస్ట్ ఇవన్నీ చేసుకుంటే నీకు కలిసి రావడం అంటే ఏంటి, ఫస్ట్ నేను కాపాడడానికి వీళ్ళు ఉంటారు, ప్రొటెక్ట్ చేస్తారు. నువ్వు ఎక్కడో ఉద్ధరించుకుని వచ్చి ఇవన్నీ చేసి కన్నా ఇంట్లో కనీసం ప్రొటెక్ట్ అవుతావు కదా అనేది పట్టుకోవాలి. రెండో స్థానంలో శని ఉన్నాడు కాబట్టి ఫైనాన్స్ అనేది చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎంచేతంటే ఫైనాన్స్ సేవింగ్లో హెల్త్ కాలమ్ ఒకటి తీసేయండి. హెల్త్ ఇన్సూరెన్స్లు చేయించుకునే ప్రయత్నం చేయండి. హెల్త్ కొడుతుంది ఖచ్చితంగా, ఎందుకంటే వక్రించి నడుతున్నాడు మీ ధనస్థానంలో. ఎవడాడు మీకు వ్యాధిపతి అంటే హాస్పిటల్ ఖర్చులని, మీకు లగ్నాధిపతి ఎక్కడున్నాడు, రెండో స్థానంలో ఉన్నాడు అని అర్థం. వాస్తది ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్లు చేసుకుని పెట్టుకోండి. హెల్త్ పరంగా జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక కొంచెం సేవింగ్ చేసుకోండి హెల్త్ పరంగా. ఈ రకమైనటువంటి చేసుకుంటే కనుక మంచిది. ఇంట్లో అన్ని చెప్పి చేయండి. ఇంట్లో వాళ్ళు పనికిరారని తీసిపడేయద్దు. ఇంట్లో వాళ్ళు అందరికీ కూడా కేతు సప్తంలో ఉన్నాడని మాత్రాన కొట్టుపడేయాల్సిన పని లేదు, అన్నీ చేయండి. ఎందుకంటే ఆఖరికి మీరు చెప్పుకోవాల్సింది వాళ్ళకే. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని కుంభానికి సంబంధించి కొంచెం చేస్తాం. అలాగే కుంభానికి ఇంకోటి ఏంటి, 6వ స్థానంలో గురుడు నడుస్తున్నాడు. ఈ డేట్ నాకు చెప్పాడు అని అహం ఉంటుంది. రాహు అక్కడ ఉన్నాడు కదా, ఈడు గురువు ఈడేటి చొక్క వేసుకొని మాట్లాడితే వీడియో మనం చూడాలా, ఇలాంటి ఫీలింగ్స్తో ఉంటే కింద కామెంట్లలో పెద్ద పొడుగు. ఎందుకంటే ఒక్క లైన్ రాసే దగ్గర 20 లైన్స్ రాస్తారు. ఎందుకని రాహు ఈజ్ టూ మచ్, టూ బిగ్గర్.
అందుకని అర్థం. సో అందుకని నేను అంటున్నాను, ఈ సంవత్సరం నాకు పోయేటప్పుడు కూడా ఎంత పొడుగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. కామెంట్లు ఎంత పొడుగు పెట్టాము, ఈడేంటి ఎలా మాట్లాడుతున్నాడు అనేది కాదు. డజంట్ మీన్ దట్ టుడేస్ టెక్నాలజీ దానికి 100 రకాలుగా చేసుకో. పిఆర్ టీమ్స్ పెట్టుకుంటే మీకు తిరిగి 10 మంది పెడతారు. అవును అవును ఆ ప్రాబ్లమ్స్ లేవు. సో వన్ థింగ్, కొంచెం ఇంకోటి ఏంటి దీంతోపాటు, మీకు ఏదైతే గురుడు 6వ స్థానంలో నడుస్తున్నాడో ఈ గొడవలు తెచ్చుకోవద్దు. ఎవరితో పెట్టుకోవద్దు, తండ్రితో, తల్లితో, ఈ గురువులనే మాట పక్కన పెట్టేసిన అట్లీస్ట్ కొంచెం పెద్దవాళ్ళతో అర్థం, లేదా కొంచెం ప్రాముఖ్యత కలిగిన వాళ్ళు, లేదా అక్షరం చెప్పేవాళ్ళు, లేకపోతే ఏదో ఒకటి ఇలా వీళ్ళతో గొడవలు పెట్టుకునే ప్రయత్నం చేయొద్దు. ఇదన్నీ కూడా కర్మలు మూసుకోవడం అంటారు దీన్ని. కర్మలు పాపాలు అంటాం కదా, ఈ పాపాలు తెచ్చుకోవడం అంటాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి. పెళ్ళాన్ని ఊరిని దూషించే ప్రయత్నం చేయొద్దు, లేదా భర్తను తిట్టే ప్రయత్నం చేయకుండా కొమ్మలు కొంచెం కంట్రోల్ పెట్టి వెళ్ళాలి ఈ ఏడాది. అన్నిటికన్నా బ్యాడ్ సైన్ రైట్ సైన్ అనేది ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే కొంచెం జాగ్రత్త ఎక్కువగా పాటించాల్సింది ఇది. నెక్స్ట్ ముట్టు మీనం. మీనం నుంచి, మీనంలో లగ్నస్థానంలో శని ఉన్న మీకు ఇది కూడా ఇందాక చెప్పినట్టుగా మేషానికి కలిసి వస్తుంది, కర్కాటకానికి కలిసి వస్తుంది, తులక కలిసి వస్తుంది, మకరం. దీని ఫెంటాస్టిక్ సైన్స్. ఈ సంవత్సరంలో హీరో చీళ్ళే. గురు వీక్షణలు ఇంకా మంచిది కాబట్టి మకర స్టాప్. చతుర్థానంలో గురుడు ఉండడం అనేది జాతకంలో అదృష్టం కాబట్టి మేషరాశి స్టాప్. తులారాశికి ఉద్యోగ ప్రాప్తి 100%. అలాగే కర్కాటకానికి వచ్చేటప్పటికి ఆల్ ఇక లగ్నస్థానంలోనే వాళ్ళకి ఆయన ఉన్నాడు కాబట్టి ఇంకా ఎవ్రీథింగ్ సూపర్ ఫర్ దెమ్. సో మీనానికి కూడా పూర్వజన్మలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని పంచమ స్థానం అని చెప్తారు. ఈ పంచము మీకు కర్కాటకంలో పడడం వల్ల ఈ సంవత్సరం అవకాశం కుదిరినంత మేరకు నేను ఇంతకుముందు చెప్పాను, మీనానికి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ మదరే ప్రాబ్లం అండి. దీని మీద నాకు చాలా కాల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి చెప్తున్నా, మీనానికి ప్రాబ్లం మదర్ అవుతుందని. యు ఆల్వేస్ రిమెంబర్, మీనం ఈ సంవత్సరం ఎంతవరకు టైం స్పెండ్ చేయగలిగితే మదర్తో అంత టైం స్పెండ్ చేయండి. పంచమ స్థానంలో తల్లి గురుడు వెళ్ళి కూర్చున్న లగ్నాధిపతి ఎక్కడ, తల్లి ఒళ్ళో కూర్చున్నట్టు లెక్క. సో పైగా మీ రాశి ఏంటి, మీ తృతీయ స్థానము, లేదంటే కనుక మీ అష్టమాధిపతి అని అర్థం. రాశిరీత్యా తీసుకుంటే మీ అష్టమాధిపతి తృతీయాధిపతి అనేటువంటి శుక్రుడు ఎక్కడ ఉచ్చస్థితి పొందే స్థానమే మీదే లక్ష్మీ యోగాలు. అందుకని రేవతి నక్షత్రం లగ్జరీ వెల్త్ నక్షత్రం అని చెప్తాను. మీన రాశిలో మీకు ఈ సంవత్సరం వ్యాపారాలు చేసేటప్పుడు లగ్నస్థానంలో శని ఉన్నాడు. వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు మార్జిన్ వేసుకుని గీసుకుని ప్రారంభించండి. ఈ మీన వాళ్ళు ఏంటంటే ముందు మొఖాన పౌడర్ కూడా వేసుకుని అక్కడికి వెళ్ళిపోయి వెనక తిరిగి చూస్తుంటారు. అర్థం ఎక్కడ ఉందరా అనేటోడికి అయిపోద్దాడు సినిమా. కొంచెం కూడా ఆలోచించి కనీసం ప్రిపేర్ అవ్వరు. అంటే కనీసం జేబులో చిన్న అర్థం కూడా పెట్టుకోడు. మొఖాన్ని ఇలా వేసేసుకుని పౌడర్ వెళ్ళిపోతాడు. అంత కంగారు ఎక్కువ మామూలుగా ఆగడు. సో మీ అన్నవాడికి వచ్చిన ప్రాబ్లం ఇదే కాబట్టి సో ఈ సంవత్సరం కూర్చోండి. ఈ సంవత్సరం పనులు జరుగుతాయి, మీరు హిట్ అవుతారు. ఎందుకంటే మీకు వ్యయాధిపతి కాదు, మీకు లాభాధిపతి కూడా లగ్నస్థానంలో ఉన్నాడు. కానీ శనికి వచ్చిన లక్షణం ఏంటి, అది ఏలిని నడిచానని ఆడి వీడియో చూసి ఈడి వీడియో చూసి ఏది పడితే పూజలు చేసి పెంట చేసుకుని జీవితంలో ఆ ఉన్న మీ దగ్గర ఉండడమే కష్టం. రూపాయి ఒకవేళ రూపాయి నువ్వు దాచేవు అనుకో, ఇంకో 10 రూపాయలు ఖర్చు అవుతుంది. నువ్వు దాయిపోవడమే మంచిది. ప్లాన్ చేసుకోండి. ఈ సంవత్సరం సక్సెస్ ఉంటుంది. కానీ ఈ సంవత్సరం నుంచి సక్సెస్ ఎలా ఉంటుందంటే క్రమక్రమంగా ఎదుగుదల ఉంటుంది. ఆవేశపడిపోయి వెళ్ళిపోయి ఏదో మీరు మామూలుగా జనరల్గా చెప్పింది అనుకోండి వెళ్ళి డోర్ను కొట్టేసుకొని మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంటారు వీళ్ళు బంతిలాగా. అస్సలు ఆగదు. సో అని చెప్పి ఈ సంవత్సరం క్రమక్రమంగా ప్లాన్ 1 by 1 చేసుకుంటే వర్కౌట్ అవుతుంది. లగ్నాధిపతి పంచమంలో ఉండడమే కాదు, మీ కాలపురుష దశమ స్థానాన్ని మకర రాశిని చూస్తున్నాడు, మీకు లాభస్థానం అయి కూర్చుంటుంది. సో ప్లాన్గా మీరు ప్లాన్ చేయడం వల్ల 100% సక్సెస్ అవుతుంది. పిల్లల విషయంలో ట్రై టు బీ విత్ పిల్లలను, ట్రై టు గివ్ ఎ ప్రాపర్ ఎడ్యుకేషన్. మీన రాశులు చాలా దానాలు చేస్తుంటారు. విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా హైప్లో వచ్చిన వాళ్ళు, పైకి లెగ్స్ కింద పడిన వాళ్ళు, డబ్బు వచ్చిన వాళ్ళు చాలా దానాలు చేస్తుంటారు. చాలా మందిని చూస్తుంటారు. ద బెస్ట్ సైన్లో ఈ రాశులు ఉంటాయి. కర్కాటకం, ఎందుకు మనం అనుకున్న మకరం వాళ్ళు చాలామంది ఎదుగుతారు. యాక్చువల్గా చాలామందికి లిఫ్ట్ ఇస్తుంది మకరం. అలాగా ఈ కర్కాటకం చాలామంది దుఃఖాన్ని పంచుకుని ఇది ఏడిచేస్తుంటుంది. అదే వెంకటేష్ సినిమాలు చూసినట్టే. అలా మీనం ఏంటంటే రజనీకాంత్ గారిలాగా పంచుకుంటే అడే అని అనుకుంటే వెళ్ళిపోవడం. ఆ చివరికి వెళ్ళిన తర్వాత ఇంకేమడదు అక్కడ నుంచి ఏ ఉన్నంతసేపు ఇక రజనీకాంతే దేవుడా అనుకుంటా వీళ్ళు కొంచెం ఆ స్టైల్లో తిరుగుతుంటారు. రజనీకాంత్ స్టైల్లో. ఈ మీనాన్ని మీరు ఏమైనా చేసుకోవాలనుకుంటే కనుక గురుడు పంచమని ఉంటాడు కాబట్టి ప్లానింగ్ అనేది పిల్లలకు సంబంధించిన విద్యాదానం అంటాం కదా, డొనేషన్స్ ఏమైనా చేయాలంటే విద్యకు సంబంధించిన డొనేషన్స్ చేయండి. దిస్ ఇస్ వెరీ ప్రైమ్ ఆపర్చునిటీ. మీకు మళ్ళీ చెప్తున్నాను, పంచం అంటే పూర్వజన్మ పుణ్యమే కాదు, ఇప్పుడు ఈ జీవితంలో మనం ఏం చేసాము అని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. ఇందులో ఏంటంటే ఏదైనా విద్యాభ్యాసం చేయండి. కనీసం చదువుకున్న మీ ఇంటి పక్కన ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళకి ఇది రామాయణం అయినా కొనివ్వచ్చు, భారత లేకపోతే పెద్ద బాల శిక్షలు కొనివ్వచ్చు. ఎవరో ఒకరు కనీసం మీ ఇంట్లో పిల్లల కన్నానే కూర్చోబెట్టి అక్షరం చెప్పొచ్చు. ఈ రకంగా ఏమైనా చేసుకునేలాగైతే మీనానికి ఇది చాలా బాగా ప్రైమ్ టైం అని చెప్తాను. మీకు 1000 స్థానంలో రాహు ఉన్నాడు. ఇన్వెస్ట్మెంట్లు ఏమైనా పెట్టాలనుకుంటే మీన రాశులకి కాళ్ళాగవు కదా.
ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ మీద పెట్టుబడులు పెట్టండి. పెర్ఫ్యూమ్ రిలేటెడ్‌లో లేకపోతే గనక ఫారెన్ రిలేటెడ్ గూడ్స్ మీద ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ మీద పెట్టుకోండి. చేపల చెరువుల మీద లేకపోతే ఆటిల మీద ఈటిల మీద పెట్టి ఈ మీది మీనరాశి. అందుకని అందులో మొత్తం ఈళ్ళు చాలామంది మీనరాశోళ్ళు ఈ చేపల చెరువుల మీద దూకుతూ ఉంటారు. ఓకే. అది ఆ తర్వాత సరదా తీరుతారు. వీళ్ళు చాలా ఒక వ్యాపారం చేయరులే. చాలా వ్యాపారాలు చేస్తారు. కాకపోతే ప్రాబ్లమ్ అది. కొంతమందేమో సినిమా ఫీల్డ్‌కెళ్ళి అక్కడ పోతారు. ఇంకా రకరకాలుగా ఉంటాయి. సో, ఇందులో ఈ రాహు 12లో ఉన్నాడు కాబట్టి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్ మీద బిజినెస్ చేయండి. ఏ ఇంపోర్ట్స్ పని చేస్తాయి అనేది నేను చెప్తాను. పర్సనల్ జాతకాలు చూపించుకునే ప్రయత్నం చేయగలిగితే. అండ్ వన్ మోర్ యాడ్ ఆన్ ఈసారి సరస్వతి, లక్ష్మీ కటాక్ష సిద్ధి హోమం చేస్తున్నాను అన్ని రాశుల వరకు కూడా. ఉగాది నెక్స్ట్ రోజు ఉంటుంది. ఉగాది మీరు అందరూ పచ్చడి చేసుకుని హ్యాపీగా ఉండండి. ఆ నెక్స్ట్ రోజు నుంచి అయితే మాత్రం ఈ హోమం చేసే ప్రయత్నం చేస్తాను. కన్సల్టేషన్స్‌కి ప్రత్యేకించి అలాగే హోమానికి సంబంధించి ఈ కిందన కామెంట్స్ పెట్టే ప్రయత్నం చేయండి. ఏ సంవత్సరం వచ్చినా ఎంతమంది రాసులైనా కూడా చక్కగా మంచి కర్మ చేయండి, చెడు కర్మలు చేసే ప్రయత్నం చేయకండి. అంటే ఒక మనిషికి చెడు చేయకుండా ఉంటే అదే మనకి మంచి తెచ్చిపెడుతుంది అని అంటారు. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే మనం చేసే ఒక భగవన్ నామ స్మరణ అయినా, హోమం అయినా, ఒక చిన్న దీపం అయినా మనసా వాచా కర్మణ శరణాగతితో చేస్తే అది డెఫినెట్గా మంచిని మనకి తెచ్చిపెడుతుంది అని అంటారు.